అప్పుడు మన సమస్య ఖుషి వచ్చింది కి మీరందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారా? హల్లెలూయా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా प्रभु हमको ये जीवन रे जगत रे हमें वास करिबा समय रे मृत्यु पूर्वरु एवं प्रभुंगरो द्वितीय आगमन पूर्वरु देसिवा गुटे सुंदर అవసరటే దేవుడు మనందరికీ జీవితంలో భాగ్యం కల్పించింది. మరణానికి ముందుగా దేవుని రాకడానికి ముందుగా దేవుడు మనకిచ్చిన జీవితానికి ఒక చిన్న ఆయుష్ దేవుడు మనకిచ్చి ఉన్నారు. ସେଥିପାଇଁ ଆମେ ଆଜି ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ଆନନ୍ଦ କରିବାର ଅଛି, ଉଲ୍ଲସିତ କରିବାର ଅଛି। କାହିଁକି నెక్స్ట్ మొమెంట్ రే ଆମ ମାନଙ୍କ జీవନରେ కోణ ఖటిబ ଆମେ ଜାଣନ୍ତି ନାହିଁ। కారణమేమనగా ఆయుష్ చాలా చిన్నది, జీవితం చాలా తక్కువ రోజులే ఉన్నది కాబట్టి ఆ దొరికిన సందర్భాన్ని ఏం చేయాలి, ఎంత ఆనందించుకు తీరాలో అది దేవుని యందు ఆనందించి తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. హల్లెలూయా హల్లెలూయా ప్రథమేమో సమస్తంగా ప్రభు జీసుకృష్ణଙ୍କ ନାମରେ IPC విమెన్స్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున సమస్తంగా స్వాగత జଣାଏ। మొదటిగా వచ్చి కూర్చున్న దేవుని బిడ్డలకు సేవకులందరికీ కూడా మొదటిగా IPC ఒరిస్సా స్టేట్ ఉమెన్స్ ఫెలోషిప్ తరఫు నుంచి మా కృతజ్ఞతలు వందనాలు మీకు తెలుపుచున్నాము। ଆମର విమెన్స్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున सब ట్యూస్డే మంగళవారం ఆన్లైన్ రే జూమ్ ప్రోగ్రామ్ కోరి కోరి ఆసు ప్రతి వారము ఆడవాళ్ళ కొరకు ఆడవాళ్ళకి ఆత్మీయ హెచ్చరిక కొరకు ఆన్లైన్ లో జూమ్ లో మంగళవారం మీటింగ్లు సాయంత్రం వేళ జరుగుచున్నాయి। సంధ్య 5 ఆరంభ కోరి 6 పర్యంత వచ్చి 5 గంటలకు ప్రారంభించి 6 గంటల వరకు అందులో దేవుని యొక్క ఆత్మీయ మర్మాలు చెప్పబడే ఒక సన్నివేశాలు జరుగుచున్నాయి। సెతివే కమిటీ మెంబర్స్ వచ్చింది, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ట్రెషరర్ సెక్రటరీ ఏ సబ్ వచ్చింది। మాచే हमरो సెక్రటరీ అంటే సుజిత్రా సిస్టర్। అయితే వాటి మధ్యలో వారికి ఉన్న ప్యానెల్ ఉన్నాయి, ప్యానెల్ లో ప్రెసిడెంట్ ఉన్నారు, సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, సెక్రటరీ ఉన్నారు, ట్రెషరర్ ఉన్నారు, బోర్డు మెంబర్స్ ఉన్నారు। అందులో ఒక ఆమె మన రావాల్సింది రాలేదు, సుచిత్ర ఉంది అని చెప్పిన ఆమె రాలేదు మన మధ్యలో, ఆమె కూడా అందులో పాలభాగస్వామ్యం వహించిన ఆమె। తా మధ్యరే అమ్మమానంగర ప్రియ అమ్మిడికుటి దిది థిలే, అందులో వైస్ ప్రెసిడెంట్, అందులో వైస్ ప్రెసిడెంట్ గా మీ సంఘంలో ఉన్న అమ్మగారు అమ్మిడికుటి అమ్మగారు అందులో వైస్ ప్రెసిడెంట్ గా కొన్ని సంవత్సరాల నుంచి పరిచర్య చేసుకుంటూ వచ్చారు। से अल्पकाल पूर्वरु अममानंग मच्छर प्रभुंग राजरे प्रवेश हेचुंदी सेतिपై ము ప్రభుంగ ధన్యవాదాలు। నేను దేవునికి కృతజ్ఞతావేదనతో వేదనతో చెప్పుచున్నాను। కారణం ప్రియ అమ్మగారు మనతో ఉండి అకస్మాత్తుగా దేవుని యొక్క పిలుపును అంగీకరించి పరలోకం చేరి తీరడానికి ఉన్న సౌభాగ్యం తనకి దొరికింది। దాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను। అల్ప సమయ పూర్వమే దెబోరా విషయ సునిలు, కొంతగా ముందుగా దేవుని యొక్క వాక్యంలో నుంచి దెబోరా విషయం గురించి మనం ఆలకించుకొని వినగలిగాం। ము కైవా పై ఛాగే సే అనుసార్ గుటే దెబోరా థిలే రాయగడ రే కుഞ്ഞ అమ్మని కుటియమ్మ, అలాగా దెబోరా లాంటి ఒక దేవుని బిడ్డగా మీ సంఘ కాపరి యొక్క భార్య అమ్మని కుటి అమ్మగారు కూడా ఒకప్పుడు ఉండేవారు। ఏ దెబోరా కు ఆమె देखिवा समय इस्राएल रे गुटे जज थिले, पोएट थिले, तापरे से गुटे प्रॉफिट्स थिले। से ఆమె దెబోరా గురించి మనం చరిత్రలో చదివితే ఆమె పాటలు రాసేది, యుద్ధం చేయడానికి బయలుదేరేది, న్యాయాధిపతిగా ఉండేది, ప్రవక్తరాలుగా కూడా పాత్రను వహించినట్టుగా చరిత్ర చెప్తున్నాయి। ఆమె తంగ సంగరే ఆమె ఔటికే స్టడీ କରିବା ସମୟରେ పురుషంగ సమాన్ సేబి పౌంజిలాని ఆమె తంగరో హిస్టరీ ఒక రీతిగా గాని ఆమె జీవితాన్ని పూర్తిగా చదివితే పురుషులు చేయగలిగే స్థామతలో కూడా ఆమె ఏం చేసింది అంటే వారి మేరకెక్కే అంతటి కాదు గాని ఆలంత పరిపక్వతలోకి వచ్చి ఆత్మీయతలో పోరాడినట్టుగా బైబిల్ సెలవిస్తున్నది। సేప్రకరే అమ్మనికుటి అమ్మమ్మ చే ఏ జగారే బెసి కార్జియోడిగా కొరతులు తంగరో దావుడ పూర్ణ కొరి సే ప్రభుంగో రాజ్యకు అమౌంట్ అల్ప పూర్వరు సే పొళే। అలాగే మన సంఘములో ఉన్న దెబోరామగా ఆ అమ్మనికుటి అమ్మ సిస్టర్ గారు దేవుని కొరకు ఎంతో ప్రయాసపడి పరిగెట్టి అనేకలను ఆత్మను సంపాదించుకొని ఆమెకున్న పరుగును కడముట్టించుకొని దేవుని సన్నిధిలోకి చేరిపోయారు। అనేక భాషోడిగో జానుచులు ఆమెకున్న తలాంతులు మీకు తెలుసో అనేక భాషలు మాట్లాడేది చదివేది, ఆమె ఎన్నో పాటలు కూడా రాసింది, అనేక కార్యోడిగో ప్రభుంగో సేవని కోరి కోరి ఆ స్థితిలో ఉంటే ఉత్తమ గుణవతి శ్రీ ఉంటుంది। ఆమె దేవుని యొక్క సేవా పరిచర్యలు ఎంత వాడబడాలో అంత గొప్పగా వాడబడి తీరేంతగా పరిచర్య చేసినట్టుగా మీకు అనుభవం ఉంటదని నేను నమ్ముచున్నాను।
विषय दुखिदुनुगे किंतु हमें जानुवचु से जीवम प्रभुंगा साक्ष्य दले से अनुसार से साक्ष्य कर्तांगो निकटरे सृष्टि कर्तांगो निकटरे से ఆమె దేవుని సన్నిధికి వెళ్ళిపోయారని చెప్పి మనం బాధపడడం దుఃఖపడడం కాదు కానీ సంతోషిస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? ఆమెకు దొరికిన ఆయుష్లో ఏం చేసింది? దేవుని కొరకు పరిగెట్టడానికి, దేవుని కొరకు యుద్ధం చేయడానికి, దేవుని కొరకు జీవించడానికి ప్రయాసం చూపించిన ఆ సాక్ష్య తరగతులు మనకి ఇప్పుడు కూడా గుర్తొస్తున్నాయి. కానీ మనం ఏమి ఆలోచిస్తున్నాం వాటి మధ్యలో? మనం దేవుని కొరకు ఏమేం పనులు చేస్తున్నామో ఒక్కసారి విచారణ కావాలి నీ హృదయం లోపల. అయితే ఈ వేదికలో మనం వాటిని గురించి చర్చ చేసుకుందాం. మనకి దొరికిన ఆయుష్లో నేనేం చేయగలిగాను, ఏం చేశాను అన్న దానిని కాసేపు మనం ధ్యానించుకుందాం. అనేక దినర పరిశ్రమ ప్రార్థన ద్వారా అమ్మమానే ఏ జగారే అసిబపై ప్రభు సహాయం. అనేక రోజుల యొక్క ప్రార్థన విజ్ఞాపన మూలంగా ఈ రీతిగా ఆడవాళ్ళందరూ కూడా ఒక చోట్ల సమయించుకొని దేవుని సన్నిధిలో గడపడానికి ఒక భాగ్యం దేవుడు మనకి ఇచ్చారు. స్థానియ పాలకతంగర పరివార ଏବଂ ସମସ୍ତ విశ్వాసీ ମାନଙ୍କର ପ୍ରଭୁ ଯୀଶୁ କୃଷ୍ଣଙ୍କ ନାମରେ ବେରାମପୁର IPC ତରଫରୁ ମୁଁ ସ୍ନେହ ପ୍ରେమ ଜଣାଏ. స్థానిక సంఘ కాపరి తన కుటుంబం అదే రీతిగా తన తోడుగా ఉన్న సంఘము సంఘ బిడ్డలు అందరికీ కూడా బెరంపూర్ IPC చర్చ్ తరపు నుంచి సంఘ బిడ్డల తరపు నుంచి మా శుభావందనాలు మీకు తెలియపరుస్తున్నాం. గీత సంగీత 133 లో ఏ ప్రకారమే దేఖిబారే కీర్తనాలు 131లో మొదటి వచనం చదువుతుండగా మనం చూసేది ఆయమనే మిలననే ఏకత్ర కొరివా కిప్పరి ఉత్తమో మనోహరం. సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంతో మేలు చెందేది, ఎంత శ్రేష్టత చెందేది. 121 ఫాయిమానే కింద ముహాజీ కొయిబపై చాగే బూడిమానే ఏకత్ర కొరి వాస కొరిబా కెత్తే ఉత్తమో. అయితే అక్కడ సహోదరుల గురించి రాయబడ్డారని చెప్పి సహోదరులు బాధపడొద్దు. సహోదరుల గురించి కూడా అక్కడ రాయబడి ఉంది. కానీ ఇప్పుడు సహోదరుల సంఖ్య అధికంగా ఉన్నది కాబట్టి ఐక్యత చెందిన సహోదరుల మధ్య దేవుని యొక్క నివసింపు ఉంటాదని చెప్పుకోగలిగేది. प्रभु मानगो ये देशरो गुटे लूना सदृश्य एवं गुटे ज्योति सदृश्य मानगो रोकिछो. దేవుడు లోకములో మనల్ని ఒప్పు రీతిగా ఉంచారు, ఇంకొకటి వెలుగు రీతిగా దేవుడు మనల్ని లోకములో ఉంచారు. అతి శీఘ్ర ప్రభువు ఆగమన కట్టిబు. అయితే తెలుసుకోవాల్సిన నిజాయితీ ఏంటో తెలుసా? దేవుని యొక్క రాకడ సమీపించడానికి సందర్భం జరిగి వచ్చి తీరింది. కింద అమర మృత్యు మధ్య అమర నికట దానికి తోడుగా మరణం కూడా మనల్ని వెంటనే మనతో వచ్చేట్టున్నాయి. కింద అమ్మ మానే ప్రభువు సంగరే సాఖ్యాత బాని మంది అజి ప్రస్తుతం. అయితే ఈ పగటి ఒక తయారింపు నీలోకి రావాలి. ఏమని? అయితే మరణం లేకపోతే దేవుడు వీరి ఇరువురిని ఏం చేయాలి? ఎదురుగా ముఖాముఖిగా చూడాల్సిన సందర్భాన్ని ఎదురు చూసుకోవాలి. కారణం 2026 శేషగ బాపాయి 35-37 డేస్ 2024 సంవత్సరం గతించుకుతారని ఇంకెన్నో 30 నుంచి 35 రోజుల లోపలే ఉన్నది. అప్పుడమనే దయాకరి చిందా కొరదు. అందుకే ఒక్కసారి మీ మనసులో మీరు విచారించండి. ఏ వర్షం ఆగరు ఆమె కోడ నిష్పది నెల శేషబ ఆమె పూర్ణ కొలు. ఈ సంవత్సరానికి మొదటి రోజు నుంచి ఎప్పటి వరకు దేవుని కొరకు చేసిన దాంట్లో అన్ని పూర్ణతగా పూర్తి చేశామా? కెత్తే జన చిందా కొరిబో మో ఏ వర్ష పూరే బైబిల్ పడిబో ప్రార్థన కొరిబో ప్రభుంగా సంగదిరే రోగి. కొందరైతే నిబంధన చేసుకున్నారంటే ఈ సంవత్సరం ఎలాగైనా 2 సార్లు బైబిల్ చదివి అవగొట్టేస్తాను అని నిర్ణయాలు తీసేసుకుంటాం. అయితే ఆ తీసుకున్న వాగ్దానం ప్రకారంగా బైబిల్ 2 సార్లు అవగొట్టావా? ఒకసారి పరిశోధించుకో. అమరో ప్రార్థన జీవన రేఖేమో వస్తారు వచ్చి అదే రీతిగా నీ ప్రార్థన దైనందిన జీవితంలో ఎలా ఉంది పరిశోధించుకో. ప్రార్థన నియమరే 3 సార్లు ప్రార్థన కొరుచు. ప్రార్థన నియమ వ్యవస్థితిలో 3 సార్లు రోజుకు ప్రార్థన చేయమని చెప్పబడింది. మధ్యాహ్న సమయం సంధ్యా సమయం పెందల కాడ లెగిచి మధ్యాహ్నం వేళ లెగిచి రాత్రి వేళ లెగిచి ప్రార్థన చేయమని బైబిల్ చెప్తున్నది. నియమరే ప్రథమ తెస్సలోనియస్ 5:16 కూర్చుంది. మొదటి తెస్సలోనికల పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ప్రార్థన గురించి చెప్పేది. నిరంతర ప్రార్థన కొరు. 3 పూట్ల ప్రార్థన చేయడం కాదు, ఎల్లప్పుడు దేవుని మీద ప్రార్థన చేయాలని చెప్తున్నది. నిరంతర ప్రార్థన కూర్చుంది. ఒకసారి పరిశోధన ఎల్లప్పుడు ప్రార్థనలో పాల్గొంటున్నావా అని ఒకసారి పరిశోధించుకో. అమ్మ మన నాయకుడికి కిచి అవసరకి ప్రార్థన బాని మందే ప్రభుంగో నికట కాసు. ఒకవేళ అవకాశం దొరకలేదు అనుకుంటే ఈ పగటి వేళ దేవునితో ఒక అవకాశం కుదిరించుకోవడానికి జీవితానికి ఏర్పాటు చేసేసుకో. ఏ జగత్తులో జోనే వ్యక్తికి ఆమె భేటీ పాపాయి కోలే. ఒక లోకములో ఒక మనిషిని కలవడానికి వెళ్తే యది సే డాక్టర్ హుయే యాయితో లాయర్ హుయే అయ్యుండొచ్చు. ఆ వ్యక్తి డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు. ఆయన కలవడానికి వెళ్తే తంగర హర్ ఫ్రెండ్ సైడ్ రే గుటే బోర్డు మే देखी पारे కన్సల్టింగ్ టైం. ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక బోర్డు రాసి ఉంటది, ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకే కలవచ్చని. సే ఫిక్స్డ్ టైం ఆమె జీవోతో సే వ్యక్తి సంగరే సాక్షాత్ ఆ సమయానికి వెళ్తేనే, ఆ సందర్భానికి వెళ్తేనే ఆయన కలవగలిగేది, మాట్లాడుకోగలిగేది. ఏదో అమ్మమానే జానివారు
కానీ మనం తెలుసుకు తీరాలి. మనకి సృష్టించిన దేవుడు దగ్గరికి వెళ్ళాలి అంటే ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుకు తీరడానికి ఎలాంటి నిబంధన లేదు, సమయం లేదు, ప్రక్రియ. ఏ సమయోచిత సమయంలో ఆయన దగ్గరికి ఏం చేయొచ్చు, మనం పరిగెట్టి వెళ్ళి తీరొచ్చు. అందుకే బైబిల్ చెప్తున్న ఒక మాట, మీరు పిలవక మునిపే నేను మీ దగ్గర పరిగెట్టు దేవుడని. హల్లెలూయా. అందుకే ఎట్లాంటి దేవుడు అంటే కురికేదో నిద్రపోయేదో అలాంటి ఒక దేవుడు కాదు మనం సేవించేది. అందుకే ఈ పగటి వేళ తెలుసుకు తీరితే ఈ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి సమయమో సందర్భమో అవకాశం లేదు. ఎప్పుడైనా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి తీరవచ్చు. పురాతన నియమరే శ్రీ లోకమానంగో ప్రభుంగో నికటకు జిబాని మందే విభిన్న ప్రకార సముదాయ సంపర్క విషయుడిగా తిలే. అయినా పాత నిబంధనలో చదివితే ఆడవాళ్ళు దేవునికి దగ్గర అవ్వడం, అయినా దేవుని పరిచర్యకి దగ్గర అవ్వడం కాస్త ఆలక్ష్యత చెందేటట్టు కనిపిస్తున్నాయి. సతిపై జిహూది లోకమానే తీని ప్రకార ప్రార్థన కొరకు. అందుకే యూదులు 3 రకాలైన ప్రార్థనలు చేస్తున్నట్టుగా బైబిల్ సెలవిస్తున్నది. సేమనే సొకల ఎవడి ఏ ప్రకార ప్రార్థన కొరకు. అరుణోదయం లెగిచి యూదులు ఈ రీతిగా ప్రార్థన చేసేది. ప్రభు మతే జోడే విచాది నాయతో అన జహూది పరిమతే సృష్టి నా పరివారు ము ప్రభుంగో దేవా నన్ను ఒక అన్య జాతస్తుడిగా అన్య మతస్థుడిగా పుట్టించలేదు కదా దేవా, నీకు కృతజ్ఞతా స్తోత్రములు. దుదియ విషయసే ప్రార్థన కోర్చులు ప్రభు మతే మూర్ఖ భావరే సృష్టి కోరి నహంది సతిపై. రెండోదిగా ఆయన ప్రార్థన చేసే ప్రార్థన విషయంలో దేవా నన్ను ఒక మూర్ఖునిగా వెర్రివాడిగా నన్ను ఏం చేయలేదు, జన్మనిచ్చి తీరలేదు దేవా నీకు స్తోత్రం. మూడోదిగా ఆయన ప్రార్థన చేసేది ప్రభు తుమకు ప్రశంస కొరే జే మొత్తే శ్రీ పరి బనాయిలని. దేవా నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను, నన్ను ఒక ఆడదానిగా పుట్టించలేదు కదా దేవా నీకు స్తోత్రం అయ్యా. ఏకందు కింద ఆమె జానివారు వచ్చి జిగూది లోకమానంగో మాచిరే శ్రీ జనంగ గుటే హల్లెలూయా ప్రథమ స్థాన నొతిలా పురుష సంగరే సమాన ఠియాయి ఠిబాని మంది గుటే అవసర నా పాయివారు జిగూది లోకమానే ఏ ప్రకార ప్రార్థన. అందుకే యూదులు ఈ రీతిగా ప్రార్థన చేసేవారు. కారణం ఏంటంటే ఆడవాళ్ళకి కాస్త కిందలో స్థాయి ఇవ్వడం వలన వారికి అంత ప్రభుత్వము అధికారము లేదు కాబట్టి ఆ రీతిగా వారు ప్రార్థన చేసి వినయంతో దేవునికి చెప్పేవారు. పాలెస్టీన్ పరివేశకు దిక్కిబా సమయరే మా కిసబరే శ్రీకు టికెట్కే సమ్మాన దేశం. అయితే ఫలిస్తీన్ల దేశంలో ఆడవాళ్ళుగా ఉన్న తల్లులకు కాస్త అయిన గౌరవం ఇచ్చేది. సతిపై ఏమనంగు శ్రీ జనంగు సదా సర్వదా సేమనే యెరూషలేం మందిర్ రే ప్రాంగణకు జీవాని మందేవి గుటే సీమా థిలే. అయితే పురుషంగో సగితో సే మధ్యమ ప్రదేశ రే మీన్స్ అన్య ప్రాంగణకు జీవాని మందే తంగకు అవసర పాయనతులు. ప్రత్యక్ష గుడారం కట్టబడేటప్పుడు ఆరాధన వ్యవస్థ వచ్చినప్పుడు ఆడవాళ్ళకి ప్రత్యక్ష గుడారం లోపలికి ప్రవేశించడానికి అంత అనుమతి ఉండేది కాదు. వారికి ప్రత్యేకత చెందే చర్య వారికి అప్పగించబడ్డది. అక్కడ వరకు మాత్రం ఆడవాళ్ళు వచ్చి పనిచేసేటట్టు ఉండేది. హిందూ శ్రీ మొదలవు గుటే విశేష వ్యక్తి ఉంటుంది. దాని అర్థం దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా ఆడవాళ్ళకి ఎంచున్నారు అవమాన పాత్రులు అన్నదేం కాదు. దేవుని దృష్టికి వారు కూడా శ్రేష్ఠులే. అందుకే ఇంగ్లీష్ భాషలో ఆడవాళ్ళకి ఉమెన్ అని చెప్పుతాం. WOMAN ఉమెన్ బోలియా మీకు హే. ఇంగ్లీష్ భాషలో ఉమెన్ అన్న పదం WOMEN. కింద ఆమె తార అర్థమే చిందా గరిబో సమయరే. ఆ ఉమెన్ అన్న పదానికి విభజించుకొని చదివితే W మొదలు వండర్ఫుల్ మదర్. W అని చెప్పితే శ్రేష్ఠత చెందిన ఆడది అని చెప్పుకోవచ్చు. అంటే ఇంకో విధానంగా చేస్తే అద్భుతాలు చేయగలిగిన ఒక తల్లి. ఓ మొదలు అవుట్ స్టాండింగ్ ఫ్రెండ్. ఓ అంటే మనం మించుకు తీరేంతటిగా స్నేహ బంధాన్ని ఏర్పరచగలిగిన దానని చెప్పుకోవచ్చు. దాని అర్థం విడువలేని మరువలేని బంధుత్వాన్ని స్నేహ బంధాన్ని ఇచ్చినావని చెప్పుకోవచ్చు. మార్వలస్ డాటర్. ఎం అన్న పదానికి చెప్పితే మహిమానితమైన కుమార్తె. చమత్కార్ జియో. దాని అర్థం అద్భుతాలు చేయగలిగిన కుమార్తె. ఏ మొదలవు అడోరబుల్ సిస్టర్. ఏ అని చెప్పితే గుర్తింపు చెందుకోగలిగిన స్త్రీ అని చెప్పుకోవచ్చు, సహోదరి అని చెప్పుకోవచ్చు. ఆదరగారి పౌని అంటే దాని అర్థం ఆమెని ఆదరించేటట్టుగా ఉన్న సహోదరిగా అంగీకరించవచ్చు. ఎన్ మొదలు నైసెస్ట్
gift from the God. ఎన్నని చెప్పినది దేవుని దగ్గర నుంచి దొరికే శ్రేష్ఠ వరం అని చెప్పు. పరమేశ్వరంగా ఠారి ఆసిద్ధివ ఉత్తమ ఉపహారం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఆడవాళ్ళు దేవుని దగ్గర నుంచి దొరికిన బహుమానం అన్నదా మీకు అర్థమైంది? ఇప్పుడు అర్థమైంది కదా ఆడవాళ్ళంటే ఎవరు అని. అంటే ఇప్పటి వరకు మీరు అనుకున్నారు కదా, నాకు ఇది లేదు, నేను పనికిరాని దాన్ని సద్దమ్మని ఏం లేదు. ప్రభు శ్రీ ఎలా మొత్తకిచ్చి కొందరు చెప్పి ప్రార్థన చేసేది, కొందరు వ్యాకులప్పటి చెప్పేది దేవుడు ఆడదానిగా పుట్టించే దరిద్రం నాశనం ఎంత గొప్పగా బాధ పురుషుడిగా పుట్టించుంటే బాగున్నది. ఈరోజు అది మార్చేసుకో, ఆడదానిగా పుట్టినందుకు దేవునికి గౌరవించుకో. శ్రేష్ఠ పదవి. అందుకే పక్కటి వాళ్ళు ఆలోచించిన వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుని ఆత్మ నీతోనే మాట్లాడి దేవుడు నిన్ను ఒక మంచి స్త్రీగా మంచి ఆడదానిగా దేవుడు అంటే తల్లిగా, కుమార్తెగా, కోడలుగా, కూతురుగా పాత్రలు వహించి తీరే భాగ్యం ఆడవాళ్ళకి మాత్రమే ఉంది. అంటే ఒక ఆడదానికి ఏ చర్యలో మేము నిలబెట్టిన పాత్ర మాత్రం బాగా ఏం చేస్తా, దాన్ని పాత్ర తల్లిగా పెడితే తల్లిగా ఉంటది, కూతురిగా ఉంటే కూతురుగా, కోడలుగా ఉంటే కోడలుగా, పిల్లగా ఉంటే పిల్లగా, ఏ పాత్రలో పెట్టిన ఆ పాత్రలో ఏం చేస్తుంది. किंतु हमें बाइबल को जाए बाइबल ने हमें देखी पारे दुर्बल पात्री किंतु ये यात्रा पुस्तक रे हमें देखिवा समय रे मिस्रैम श्रीमान गोट्टू से इस्राएली श्रीमान ने బలవది తిలే బలిలా. బైబిల్లో ఒక వాక్యం చదివేటప్పుడు మీకు చాలా కొత్త దుఃఖం అవుతుంది. ఆడవాళ్ళు బలహీన పాత్ర అని చెప్పేటప్పుడు మీ మొఖాలన్నీ కిందకి అయిపోతాయి. భయపడొద్దు, దానికి తగ్గట్టుకుని వేరొక వాక్యం చెప్తా. దానికి తగ్గట్టుకున్న వాక్యం నిర్గమకాండంలో చదవగలిగితే ఐగుప్త దేశంలో ఉన్న స్త్రీల కన్నా ఇశ్రాయేల్ దేశంలో ఉన్న స్త్రీలు ఏ రీతిగా ఉన్నట్టుగా చెప్పుతున్నది. ఈ రోజు నీ మెదడు కాస్త వెలగాలి. काम कोरिबा निमंदे अम्बमानंगो कोण कोरिबारొచ్చి అమ్మకు కిచి దౌత్య దెలోకి ఏ సబ అలాగైతే బుద్ధి వెలిగిన వారు బాగా అర్థం చేసుకోండి. స్వార్థ పరిచర్య కోసం ఆడవాళ్ళు ఏం చేయాలో అన్నది ఈ పక్కటి వాళ్ళు ఒకసారి పరిశోధించుకొని వెళ్దాం. హల్లెలూయా హల్లెలూయా. किंतु आमे पुरातन नियम रे स्त्री को ए प्रकार रखिथिलु गुटे पुरुषंगर यूज करबा निमंदे गुटे वस्तु सदस्य मींस सेक्सुअल पाई यूज करबा निमंदे गुटे वस्तु परि स्त्री को रखिथिबा समय रे పాత నిబంధన కాల తరగతుల్లో మనం బైబిల్లో చదవగలిగితే చూడగలిగే ఆడవాళ్ళు కేవలం ప్రసవించడానికి పిల్లలు కనడానికి మాత్రం ఉపయోగించిన ఒక చర్యలు మాత్రమే మనకు అధికంగా కనబడతాయి. జీశ్వాసివా समय रे మగళమానంగ ऊपर प्रभुంగర మనోభావ కెందితిలే. కానీ యేసయ్య వచ్చిన తర్వాత ఆడవాళ్ళ పట్ల ఆడవాళ్ళ పైన జరిగే అత్యాచారాల పట్ల దేవునికి కాస్త మనసు కలిగినట్టుగా బైబిల్ చెప్తున్నది. హల్లెలూయా హల్లెలూయా. జీశ్వాసిల పరే సమవస్థ బదలి గలే. యేసయ్య వస్తే చాలు ఆడవాళ్ళ జీవిత చర్యలో మార్పు జరగడం ప్రారంభించింది. అలాగైతే యేసయ్య వస్తే ఏ సాంప్రదాయమైన పర్వాలేదు, ఏ కట్టుబాటైనా పర్వాలేదు, ఆడవాళ్ళకి అత్యాచారం జరిగిన దాన్ని ఎర్రగొట్టి తీరి ఆడవాళ్ళకి అధికారం ఇచ్చి తీరేటట్టుగా దేవుడు కొన్ని కార్యాలు చేయగలిగే దేవుడు. शिष्य मानंग सागिद जीवा समय रे गुटे बेड़ा लोक समूह श्री जन तंग पच्चे पच्चे अनुगम 12 మంది శిష్యులు ఎల్లప్పుడూ యేసుని వెంబడించే చర్యలు వాటి వెనకాతలో కూడా అదృశ్యంగా కనబడేటట్టుకునేటట్టుగా ఆడవాళ్ళ సంఖ్య కూడా గుంపుకూడేటట్టుగా వెంబడించినట్టుగా చరిత్రలు చెప్పుచున్నాయి. ఇశ్రాయేల్ ర పురాతన समय रे जियमाने माँ बाप र अधीन रे रखिबार व्यवस्था तिबा समय रे श्री तंगर स्वामी रो अधीन रे अंडर रे रखिबा पाई आज्ञा नियम थिबा समय रे एठारे देखंदु प्रभुंग पच्चे पच्चे लोग माने अनुगमन करथिले बसे शिष्य माने अनुगमन करिबा समय रे श्री जन मध्य तंग पच्चे పాత నిబంధన వ్యవస్థలో ఆడవాళ్ళకి అయితే అమ్మా నాన్నకి విధేయులై ఉండాలి, లేకపోతే భర్తకి విధేయత కలిగేటట్టు ఉండి తీరాలి. అలాంటి ఒక వ్యవస్థితి లోపల వీళ్ళు ఒదిగిపోయారు. కానీ యేసయ్య వచ్చిన తర్వాత ఒదుగుబాటన్ని ఇరిగి యేసయ్యను వెంబడించి తీరేంతట్టుగా యేసయ్య పరిచర్యలో చేయూతనిచ్చి తీరేంతట్టుగా ఆడవాళ్ళ సంఖ్య అధికంగా ఉండేటట్టుగా బైబిల్ చెప్తున్నది. ప్రభువు ఆశ్చర్య కర్మ
కామకు దిక్కివాణి వారి దేవుని యొక్క అద్భుతాలను వారి కళ్ళారా చూచి తీరేంతటిగా బైబిల్ రుజువులు చెప్తున్నాయి, సాక్ష్యాలు చెప్తున్నాయి. అంటే శిష్యులకి అద్భుతాలు చూసినట్లానే ఆడవాళ్ళు అధికులు కూడా అదే రీతిగా చూతలను చూచారు, అద్భుతాలు చూచారు. ధన్య పదవి శ్రీమాని. అలాగైతే ఆడవాళ్ళకి దేవుడు కించపడే స్థాయిలోంచి లేవనెత్తి తీరారు అన్నది తెలుసుకొని దేవునికి స్తోత్రం చెప్పాలి. అంతటితో ఆగిపోలేదు. నిజ నిజ సంపత్తి దేయి సేవానే తంగ సంకరే సేవా. వారి ఇళ్లలో ఉన్న స్తోమతకి చెందిన డబ్బు ధనములు కూడా ఎవరికి ఇచ్చేవారు? వెంబడించిన యేసయ్యకి ఆడవాళ్ళు ఇచ్చేవారు. देखो हालेलुया प्रेज लॉर्ड हालेलुया प्रेज गॉड. और हमें अनेक विषय ప్రభుంగరో సేవాయే हमें देखिवा. ఇంకా సేవ పరిచర్యలో చదువుకుంటే ఆడవాళ్ళకి ఇచ్చిన ఘనత గురించి బోల్డ్ విషయాలు రాయబడి ఉన్నాయి. మార్కు సుసమాచార్ 5 అధ్యాయం में పాఠ పడి. మార్కు సువార్త పుస్తకం 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు దీని ప్రకారం వ్యక్తి మాంగో మెసేజ్ గారే అక్కడ 3 రకాలైన మనుషులను మనం చూడగలిగి తీరేది. జోడ వ్యక్తి తిలే బాగిని భూతగ్రస్తలు. ఒకడు దెయ్యం పట్టిన వాడిగా బైబిల్ సెలవిచ్చుచున్నది. ఆవు జోడే వ్యక్తి తిలే మృత బాలిగా జీవితో. రెండోదిగా మనం చూడగలిగితే చనిపోయి ఉన్న ఒక కుమార్తె అని చెప్పబడుతున్నది. ఆవు జోడే స్త్రీ తిలే ప్రదర రోగగ్రస్త. మూడోదిగా చూడగలిగితే రక్తస్రావం చెందిన ఒక స్త్రీ గురించి రాయబడి ఉంది. हालेलुया हालेलुया. ये तीन व्यक्ति मानंगो जीवन रे में देखिवा समेरे कोनसी प्रकार राशा नहीं भरोसा नहीं किछि भविष्य भी नहीं. ఈ ముగ్గురు జీవితాన్ని పరిశోధించండి. ఆశను తెచ్చిపోయింది, ఇంకెవడు సాయం చేయడానికి లేదు అనుకునే గతిలో ఉన్నారు వాళ్ళు. భూతగ్రస్త లోకంగో బప్పా మానే చింతా కొర్తివు మా చింతా కొర్తివు భై ఏటికే స్వస్థత పాయిలే మోర పిల్లార భవిష్య బనై మతందా. అయితే అలా ఆ దెయ్యం పట్టిన వాడి అమ్మా నాన్న ఈ రీతిగా చెప్పుంటారేమో, నా కొడుకుగా బాగుంటే మమ్మల్ని పట్టించుకుని ఉండేమో, మా కొరకు పరిచయం చేస్తుండేమో అనుకున్నాను ఉండొచ్చు. రక్తస్రావిని స్త్రీ గురించి ఆలోచించండి. అవస్థకు ప్రభు పరివర్తన నైతో సుస్థత పాయివతో ముటే వివాహ బచంద నైతో మోర భవిష్య బనై బా. ఆమె అనుకుని ఉంటది, దేవా నాకు గాని స్వస్థత జరుగుంటే మంచి వివాహం చేసుకొని మంచి కుటుంబీకురాల్లాగా నేను కూడా జీవించనేమో అని ఆశించబడి ఉండొచ్చేమో. బాలిగార బప్ప జాజరో సుచింత కొర్తిబు ప్రభు ఏటికే బొంచితిలే మోర పిల్లావరో భవిష్య బి ము బనై బా. యాయిర్ గారు కూడా ఆలోచించండి, కుమార్తె చనిపోయేది కదా, అయ్యో బతుకుని ఉంటే ఆ భవిష్యత్తు నేను చూసా మంచి వివాహ సంబంధం గాని మంచి జీవిత విధానం గాని ఇచ్చుండేమో అనుకున్నాడు. तीन जगह तीन व्यक्ति मानों को जीवन को हमें देखिवा समय आशा नొత్తిబా జగారే ప్రభు ఆశా దేలే. అలాగైతే ముగ్గురు జీవితాల్లో కూడా ఆశలు లేని సందర్భంలో యేసయ్య వచ్చి ఆశలను తిరిగి అప్పగించేశారు. हालेलुया ఏటి మధ్య దీట వ్యక్తి మానవ విషయ గుడ్జోనే 12 వర్షర బాలిక. ఒకరి గురించి చెప్తున్నది 12 సంవత్సరాలు ఉన్న కుమార్తె. ఆవు జోడే వచ్చి 12 వర్ష రోగగ్రస్త హోయితివ రక్తస్రావ స్త్రీ. ఇంకొక ఆమె 12 సంవత్సరాల రక్తస్రావంతో నిండి ఉన్న స్త్రీ. जीगोदी मानंगो मतेरे 12 गुटे संख्या गुटे पूर्णता रे पूर्णता को तुलना करे ताहा मात्र नहीं गुटे स्त्री अवस्था को आसीवा समय गुटे ఇంపార్టెంట్ తంగ జీవనమే తిలే. అయితే 12 అన్న సంఖ్య యూదులకు చాలా చర్య చెందేది, ఆడవాళ్ళకైతే ఇంకా ప్రత్యేకత చెందిన ఒక సంఖ్యది. ఎబే देखंदु ये 12 वर्षల ఏ స్త్రీలో కొట్టి రోగావస్థారే వచ్చి ఏ బాలిక మృత్యు. ఇప్పుడు చూడండి 12 సంవత్సరాల్లో వారు జరిగిన అపశకునాలు మీరు చూడండి. ఆడదానిగా పుట్టినందుకు ఆమెకేమి 12 సంవత్సరాల నుంచి ఏం రాగమో రక్తస్రావం అన్న రోగం. రెండోది పాపకి 12వ సంవత్సరం వచ్చినప్పుడు ఏమైంది, మరణం జరిగి అపశకునంలో ఉన్నారనుకున్నారు. కానీ యేసయ్య అక్కడికి వెళ్ళిన సందర్భమున రక్తస్రావ స్త్రీ ప్రభుగా నికటకు జాయి తంగరో వస్త్రకు చూయిలే. యేసయ్య దగ్గరికి వెంబడించి వచ్చి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టడానికి ఆశపడి తీరింది. పాత నిబంధనలో మనం చదివి వచ్చేటప్పుడు రక్తస్రావ స్త్రీ అన్య జనంగో చూయిబోతో జీవం ఆసనరే బొసిబోతో సే వ్యక్తిగో వస్తుగో సబ్ అశుచి. అలాగైతే పాత నిబంధన వ్యవస్థలో రక్తస్రావం చెందిన ఒక ఆమె ఎవరిని ముట్టినా ఇక్కడ కూర్చున్నది అపవిత్రం చెందేది. ఏ ప్రజల వ్యవస్థ ఇలాంటి వ్యవస్థితులన్నీ ఉన్న కాల తరగతిలో శవకు చూడలే మధ్య వ్యక్తి వస్తు సబ్ అశుచి. ఒక శవాన్ని ముడితే ఎలాగా ఆ రీతిగానే రక్తస్రావంతో చెందిన ఒక ఆమె ముట్టినా ఆమెను ముట్టినా అదే అపవిత్రం చెందే చర్య. దాని అర్థం ఆ మనిషి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏమై ఉండి తీర ఏకాంతంగా నివాసించి అశుద్ధునిగా ప్రఖ్యాపడిచేది. ప్రభు కానీ యేసు ప్రభు వారు రావడం వలన పాత నిబంధన వ్యవస్థ
యేసయ్యకున్న అధికారం, యేసయ్యకున్న శక్తి, సామర్థ్యం వారి ఇరువురి జీవితాలు గొప్ప మార్పును తీసుకొచ్చేసింది. అలాగైతే ఈ రోజు కూర్చున్న దేవుని బిడ్డతో నేను చెప్పే మాట, నువ్వు కూడా ఎన్నెన్నో విషయాల గురించి ఆలోచించకని వ్యాకులపడి కూర్చున్నావు కదా, ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడేది. నీ ఏ పరిస్థితి అయినా దేవుడు తాకే అవకాశం ఇవ్వు. యేసయ్యను తాకే అవకాశం ఇవ్వు. 12 సంవత్సరాలు అయితే ఏమైంది? మనిషిగా నువ్వు కూడా ఆలోచించావు కదా, నా విషయంలో ఏం జరగదని నిర్ణయించావు కదా, నీతోనే నేను మాట్లాడేది. కానీ ఎస్తేర్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? రాజు అధికారం ఇవ్వబడలేనప్పుడు కూడా నేను రాజుని ఎదుర్కోవడానికి వెళ్తా. నువ్వు కూడా ఎలా నిర్ణయించేసుకో. వ్యవస్థకు వ్యతిరేకతగా నీకు కూడా వెళ్ళడానికి అధికారం లేదు. కానీ లేదు, నేను రాజుని కలిసే తీరుతాను అని ఒక నిర్ణయం తీసేసుకో. రాజులో ఒక రాజు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆశలు లేని విషయాలకు దేవుడు ఆశలను ఇచ్చేస్తారు, జవాబు లేని దానికి ఈ పగటి వేళ ఒక జవాబు దేవుడు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. ఇంకో మాట నేను చెప్పాలని కోరేది, గుట్టే శక్తి ప్రభుంగో శరీరరు నిర్గత హెలే. యేసయ్యలో నుంచి ఒక శక్తి ఆమె శరీరానికి ప్రవహించింది. ఏ శక్తి రోగరు ముక్తి ఆవిరి మృత్యురు ముక్తి. ఆ శక్తి ప్రవహించడం వలన రోగం నుంచి విముక్తి కలిగింది, మరణము నుంచి కూడా ఆమెకి విముక్తి కలిగింది. प्रार्थना करवारुची प्रभु मु तुमटारे भरोसा रखुछु ये शक्ति द्वारा हालेलुया मोर जीवन रे जो बाधा पड़े सब दूर रे बानी मन ఈ రోజు ఒక ప్రార్థన విషయంగా నీ చేతికి నేను అప్పగిస్తున్నాను. ఈ విషయమే ప్రార్థన చేసి దేవునికి దేవా ఒక శక్తి నీలో ఉన్న జనాల్లోకి మరి ప్రవహించాలి, నా విషయాలన్నిటికీ ఒక పరిహారం ఈ క్షణమే దొరికి తీరాలి. హల్లెలూయా 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 ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా పరివారిక విషయ होइता అది నీ కుటుంబ విషయం కావచ్చేమో, అవరి కోని తండ్రు శక్తి होइता అయ్యుండొచ్చు, చేతబడి శక్తుల గురించి ఆలోచిస్తున్నామేమో. శక్తి నికటరే కోనసి ప్రకార శక్తి ఇలాంటి శక్తుల ముందు దేవుని శక్తి పనిచేస్తాయి. హల్లెలూయా దరబలవ శందలారవ శద హల్లెలూయా థాంక్ యూ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ప్రభుంగ హల్లెలూయా మేము కోంచులు ప్రభుంగర హల్లెలూయా క్రూశ్ తొడ పర్జంద గలీలా దేశర క్రూశ్ తొడ పర్జంద ఏ శ్రీ లోకమానే సాఖ్య బాని మందే హల్లెలూయా ತಂಗకు అనుగమన కొరిబాని మందే ప్రస్తుత బా సకాశే ತಂಗర పునరుత్థాన దేకిబాని మందే బే సకాశే. యేసయ్య శిలువ మరణం చెందేటం అందరూ అనుకున్నారు ముగింపు అయిపోయిందేమో, కానీ కొంతమంది ఆడలు మాత్రం వదలలేదు. యేసయ్యని వెనకాతల నుండి వెంబడించుకొని వెళ్తున్నారు. వారికి అర్థమైపోలేదు, కానీ నిజమేంటో తెలుసా, ముగింపు అయిపోయింది అనుకున్నారు. కానీ కాదు, కానీ యేసయ్య పునరుత్థానాన్ని చూడగలిగే ఒక అనుబంధం వారికి కలిగింది. ఈ పగటి వేళ నీవు కూడా ఇలాగే ఆడదానిగా యేసయ్యకి శిష్యురాలు అవ్వడానికి ఆశ ఉంటే నాతో కలిసి రావాలి. దేవుని యొక్క చిత్తవృత్తిని నెరవేర్చే మంచి శిష్యురాలుగా మారడానికి ఇష్టముందా? యేసయ్య శిష్యురాలుగా చరిత్రను సృష్టించాలని, యేసయ్య చేసిన దాన్ని చెయ్యడానికి ఆశ ఉంటే ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడేది. అలాగైతే దేవుడు యేసయ్య ప్రార్థనా జీవితాన్ని ఒక్కసారి మీరు పరిశోధించుకు తీరాలి. యేసయ్య ఎప్పుడు ఏకాంత ప్రార్థన చేస్తుండేవాడు, ఒంటరిగా పెరుగులాడి ప్రార్థన చేస్తుండేవాడు, చాలా ప్రయాసపడి ప్రార్థన చేస్తుండేవాడు. అమర ప్రార్థన జీవన మీ ప్రార్థనా జీవితం ఎలాగుందో ఒకసారి పరిశోధించుకుంటారా? హల్లెలూయా హల్లెలూయా. మనం ఒక భక్తునిగా దేవుని వెంబడిస్తే మూడు ప్రకారమైన గుణాతిశయాలు మనకి కావాలి.
భారం చెందిన ఒక హృదయం మనకి కావాలి. तागा उचिकी ना అది ఉందా లేదా? अन्य मानंगो देखिले सेबी प्रभुंगो दिक्कट गासिबा पై अपनंगो మనోభావ केमगे వచ్చి అన్యులను చూచేటప్పుడు వారి ప్రవర్తనలు చూచేటప్పుడు అయ్యో వారు కూడా దేవుని దగ్గర మారి దేవుని దగ్గరికి వచ్చుంటే బాగున్నా అని ఆలోచన కలిగే ఒక భారం కలిగే హృదయం ఉందా? మో దీశంగో సకిదా స్వర్గ రాజ్యరే బసివా సమయరే మరో ఆడోసి పడోసి లోక బి బసిబాని మందే చకూర్చు నీవు పరలోకములో దేవుని యొక్క పక్కన కూర్చునే సందర్భంలో నా పక్కన ఉన్నా, నా ఎదురింట్లో ఉన్నా, నా వెనకింట్లో ఉన్నా ఆమె కూడా నాతో కూడా ఉండాలన్న భారం ఉందా? గుటే భారగ్రస్త హృదయ నొత్తిబతో అజి కొనసి ప్రకార లాభ నై. అలాగైతే భారం చెందే హృదయం లేకపోతే దేవుని బిడ్డగా ఉండి ఏ ప్రయోజనం ఉండదు. ప్రభు को निकट रे భారగ్రస్త హృదయ నిమిత్తే ప్రార్థన కరి. అందుకే దేవుని దగ్గర భారం చెందే హృదయం నిమిత్తం దేవుని దగ్గర ప్రార్థన చేసుకో. గుటే అశ్రుభోగి ప్రార్థన కరి బారాని బాబా మానగో జీవన రక్షి. కన్నీటిని విడిచగలిగే, కన్నీటిని అప్పగించగలిగే ఒక చర్య ప్రార్థనలో నీది ఉండాలి. అండబాది ప్రార్థన కరి మోకరింపగలిగే, మోకరించగలిగే ప్రార్థన చేయగలిగే చర్య ఉందా? జిరమ్యా నవరో ఏకరే ప్రజరమే. యెరెమయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం ఈ రీతిగా చెప్తున్నాయి. మస్తగో జోళమయ మోరో చక్యు లోతగరో ఝర స్వరూప భువంద. నా కళ్ళు ఏమై ఉన్నది? కన్నీటితో తడిపించబడుచున్నదని. అప్పన లోకమానంగో కన్యారో హద లోకమానంగో నిమంతే దివరాత్రో క్రందన కొరి. నా ప్రజల యొక్క మరణం జరుగుచున్న చర్యను చూచేటప్పుడు నా కన్ను దివారాత్రం ఏడుపుతో తొడుచుచున్నాయని జిరమ్యా కూర్చుంది. యెరెమయా చెప్పిన పదాలవి. మరో మస్తగ జోళమయ కొరో నా తలను నీలమయంగా మార్చుము. మరో చక్యు లోతగరో ఝర పరి స్వరూప. నా కంటి నుంచి కన్నీరు ఒక నీళ్లు ప్రవహించేటట్టుగా ప్రవహించి తీరాలి. కారణ కూడా మూయ లోకమానంగో పై క్రందన కొరి. కారణం ఏంటి తెలుసా? నశించిపోతున్న ఈ మనుషులను చూసేటప్పుడు నాకు వేదన కలుగుచున్నాయి. అపమానంగో రాడోసి పడోసి లోకమానే ఆశ నొథిబా జగారే మనసే దుఃఖరే నిరాశరే విభిన్న ప్రకార సమస్యరే అనేక స్త్రీ లోకమానే రోజు. అనేక మంది ఆడవాళ్ళు చాలా దుఃఖక్రాంతులై, వేదనాకాంతులై ఉన్నప్పుడు నీకు ఎంత బాగుంది. వారి పరిస్థితిని చూసేటప్పుడు నీలో ఒక ఏడుపు మనోభావం రావాలి. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు మానే మూట విషయ కొయిబా పై చాహే. నేను ఇందులో ఒక మాట చెప్పాలని కోరేది. అమర చర్చరే 4-5 బూడి మానే వస్తుంది. మా చర్చిలో 4-5 ఆడవాళ్ళు వస్తుంటారు. సేమానంగో స్వామి మానే తంగకు ఆరాధన పై చడందిని. వారి భర్తలు ఆరాధనకు వారిని పంపించరు. సేమనే బాత్రూమ్ భీతరే జాకి ప్రార్థన వారు కొర్చు. ప్రార్థన చేసేది ఎక్కడో తెలుసా? ఇంట్లోపలికి వెళ్ళి బాత్రూమ్ కి వెళ్ళేటట్టుగా నటించి అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తారు. బైబిల్ తోలికి సే బాత్రూమ్ బోసిగిరి ఆ బాత్రూమ్ లోపలికి బైబిల్ తీసుకెళ్లి అక్కడ కూర్చొని కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. హిందూ సేమానంగో అజి సోదినదనై ఆరాధన పై అమ్మమానంగరో జీవన్ రే ప్రభు సోదినద దియాయిచి సతి పై అమ్మమాని కోణగొరి బారొచ్చి. అలాగైతే వాళ్ళకైతే అసలు స్వాధీనం లేదు. బయట అలా కూర్చొని ప్రార్థన చేయడానికో బైబిల్ చదవడానికో. కానీ అది లేకపోయినప్పుడు కూడా వాళ్ళు ప్రయాసపడి ఆ పని చేస్తారు. నీకంత స్వాధీనం ఉండి నువ్వేం చేస్తున్నావు? హల్లెలూయా. హల్లెలూయా. స్వాధీనద దవా సమయరే ప్రభుంగో కోణ కొరి బారొచ్చి ఆమె ఉత్తమ భావరే ఆరాధన కొరి బాడి మందే అనేక ఆత్మోడిగో లాభ కొరి బాడి మందే గుటే బర్డన్ హార్ట్ టియర్ఫుల్ ఐస్ బెండింగ్ నీస్ అవర్ ది జీవనరే దొరక. అలాగైతే మనకు అంత స్వాతంత్ర్యం ఉంది. మన భర్తలు మన మాట ఎంతనాలో, మన పిల్లలు మన మాట వింటున్నారు. అలాగైతే ఎంత భారం చెందే చర్యలో కన్నీటితో ప్రార్థన చేసి అనేక ఆత్మలను సంపాదించాలి. ఎందుకు ఈ ఆడవాళ్ళు యేసయ్యను వెంబడించుకొని వెళ్తుండేవారు? సేమానే ప్రభు సేమానంగో ప్రేమ కోలే దేవుడు ఆడవాళ్ళని ప్రేమించినట్ల ఆడవాళ్ళు కూడా దేవుని అధికంగా ప్రేమించుండే వాళ్ళం. అందుకే పౌలు తన భాషాంతరంలో ఈ రీతిగా చెప్పేది. ప్రేమ అమ్మమానంగో బషరే రొక్కి చలావుచుంది. క్రీస్తు ప్రేమ మా తోడుగా ఉండి మమ్మల్ని నడిపించుచున్నబడ్డాది. కాబట్టి ప్రేమ కోణం క్రీస్తు ప్రేమ అంటే ఏంటిది? ప్రభు తంగర నిజ రక్తము మానంగ పాయిద తనకున్న ఏక శరీర కుమారుని అప్పగించి తన రక్తం మొత్తం మన కొరకు కాచారు. హల్లెలూయా 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 హల్లెలూయా. అజి ఆమె కోణ కొరిబారొచ్చి ఈ రోజు మనం ఏం చేసుకు తీరాలి? తంగకు ప్రేమ కోరిబోతో అనేక లోకంగో ప్రభుంగో పాయి ప్రభుంగో స్వర్గ రాజ్యం నిమందే ఆదాయ కోరి. దేవునికి ప్రేమిస్తున్నామంటే ప్రేమను పంచుకొని అనేకులు దేవునికి ప్రేమించే చర్యలో దేవుని దగ్గర అనేకలు తీసుకురా. హల్లెలూయా 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 హల్లెలూయా. సుస్మాచార్ కామరే ఆమె దినకు దిన వృద్ధి పాయి. అలాగైతే సేవా పరిచర్యలో అధికంగా వర్ధించడానికి ప్రయత్నం చేసుకోవాలి. వర్తమాన సమయరే
అనేక ఆమె పాయమానే అద్దెగ జాయిపారుతుంది. ప్రవక్తల కాల తరగతిలో అధికంగా పురుషులు వెళ్ళినట్టుగా మనకి కనబడుతున్నాయి. କିନ୍ତୁ ଆମେ ସ୍ତ୍ରୀ ଜଣ ଅଧିକ କାମ କରିବା ନିମନ୍ତେ ଏବେ ଟିକେ ସୁଯୋଗ ପାଇଛି, ସେଥିପାଇଁ ଆମେ କଣ କରିବାର ଅଛି ସେ అవసరం ଆମେ ఉపయోగ କରିବା. అలాగైతే ఆడవాళ్ళకి కాస్త స్వాధీనం దొరికింది కాబట్టి ఆ స్వాధీనాన్ని సద్వినియోగపరుచుకొని అనేక ఆత్మలను సంపాదించుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. ଦେଖନ୍ତୁ ଶ୍ରୀ ଯୀଶୁଙ୍କୁ ଅନୁଗମନ କରୁଥିବା ସ୍ତ୍ରୀ ଲୋକମାନଙ୍କୁ యేసయ్యను వెంబడించిన ఆడవాళ్ళు ତାଙ୍କର ଶବ ଶରୀର ଯେଉଁ ସ୍ଥାନରେ ସମାଧି ଦେଲେ ସେ ସବୁ ସ୍ୱଚକ୍ଷୁରେ ନିରୀକ୍ଷଣ କରି ଦେଖିବା ପାଇଁ అవసరం ପାଇଲା. యేసయ్యని ఎక్కడ సమాధి చేశారో ఆ చోటును చుచ్చుకు తీరడానికి కూడా భాగ్యం కల్పించింది. ତା ମାତ୍ର ନୁହେଁ, ମଣ୍ଡଳୀର ଦିଟା ଭିତ୍ତିମୂଳ ବିଷୟ ଗୁଡ଼ିକ ରହେ, ସେଥିରେ ମଧ୍ୟ ସେମାନେ అంశీభాగం. సంఘానికి జరిగిన 2 స్తంభాల్లో కూడా ఆడవాళ్ళకి చర్య పాత్ర దొరికి తీరింది. ప్రథమే స్త్రీ జన కోణ కొలే క్రూశీయ మృత్యు ఏవం పునరుత్థానర సాక్షి హేలే. మొదటిగా ఉన్న చర్యలో యేసుక్రీస్తు వారి శిలువ మరణములో పునరుద్ధానములో పాదభాగస్తులయ్యారు ఆడవాళ్ళే. ప్రథమే ప్రభు యేసుక్రీస్తు హల్లెలూయా పునరుత్థాన పాయిల బోలి మగ్దలన మరియ జాయి శిష్యమానంగ కోలే. అయితే ఆమెకి దొరికిన శుభవర్తమానం మగ్దలన మరియకి యేసయ్య పునరుద్ధానుడయ్యాడు అన్న శుభ సందేశం ఎవరికి దొరికింది? మగ్దలన మరియకే ప్రకటించడానికి అధికారం దొరికింది. హల్లెలూయా. ସେଥିପାଇଁ ଆମେ ପୁନରୁତ୍ଥାନର ବିଷୟ, କ୍ରୁଶୀୟ ବିଷୟ, ପ୍ରଭୁଙ୍କ ରାଜର ବିଷୟ ଅନେକ ଲୋକମାନଙ୍କ ସାଙ୍ଗରେ ମଗ୍ଦଲନ ପରି କହିବା ପାଇଁ ଗୋଟେ ଦୌତ୍ୟ ମାନଙ୍କୁ. అలాగైతే ఆడవాళ్ళకి ఇచ్చిన సందేశం ఏంటో తెలుసా? నువ్వేం చెప్పుకోవాలి? శిలువ మరణం గురించి చెప్పుకోవాలి, పునరుద్ధానం గురించి చెప్పుకోవాలి, యేసయ్య లెగిచాడన్న శుభవర్తమానం ఊరంతా చాటించుకు చెప్పుకు తీరాలి. అది ఆడవాళ్ళగా నీ వల్లే జరిగేది. హల్లెలూయా హల్లెలూయా. అమ్మమానంగా పిల్లమనే ଆସିବା ପାଇଁ ଆମେ ଚେଷ୍ଟା నువ్వు చేసినట్లాగే నీ పిల్లలు కూడా అదే తరగతులు వెంబడించుకొని రావాలి. ବର୍ତ୍ତମାନ ଯୁଗରେ ଆମେ ଦେଖିବା ସମୟରେ టెక్నాలజీ ସବୁ బెడిగలాడి. ఇప్పటి కాలంలో ఉన్న పరిస్థితులు చూస్తే టెక్నాలజీలు పెరిగిపోయినాయి. అమ్మమానంగర నాలెడ్జ్ అనుసారంగా అమ్మమానంగ పిల్లమానే మనం చదివినట్లా కాదు మన పిల్లలు చదువుకునేది. హల్లెలూయా. పిల్లమానంగర ఎబే ఆమె మొబైల్ యాక్టివిటీ କରିବା నిమందే పిల్లమానంగ హాతరేది. అందుకే మొబైల్ మనకి తెలియదు కాబట్టి పిల్లలు చేతికి కూర్చొని మనకి బాగా పాఠాలు నేర్పిస్తున్నారు. పూర్వలు పిల్లమానే అమ్మమానం కొట్టు శిక్ష పాయితిలో ఎప్పుడు అమ్మమానే పిల్లమానం కొట్టు. ఇప్పుడు కాలం ఎలా మారిపోయిందంటే మనం తొలి పిల్లలకి పాఠాలు చెప్పేవాళ్ళం, కానీ ఇప్పుడు పిల్లలే తల్లిదండ్రులకు పాఠాలు నేర్పించే చర్య మారిపోయింది. ସେଥିପାଇଁ ଆମେ జాగ్రత్త వరచ. దాని అర్థం నీవు చాలా హెచ్చరికగా జాగ్రత్తగా ఉండాలి. ఆగామి దినరే అమర పీడి అమర నెక్స్ట్ జనరేషన్ ప్రభుంగ పాయిటి ఆయిబోకినా. అలాగైతే వచ్చే ఒక కాల తరగతులు నువ్వు చచ్చిపోతే నీ పిల్లలు దేవుని కొరకు రోషం కలిగి నిలబడతారా? అమర క్రిస్టియన్ సొసైటీలో పిల్లమానంగ మధ్య శైతాన్ విభిన్న కార్య କରି ସେମାନେ ట్రాప్ రే పకైసి. క్రైస్తవ అనుబంధములో ఉన్న సంఘ బిడ్డల యొక్క పిల్లలను సాతాను పట్టుకొని ఉంచి ఉన్నాడు. వాటి గురించి మనకి పరిజ్ఞానం ఉండి తీరాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆగమ దినరే అవమానంగ పిల్లమానంగ ప్రభుంగ బాటరే ప్రభుంగ పదరే చలేబాని మందే బుద్ధి శక్తి జ్ఞాన ఆది ప్రాప్త బారు. అలాగైతే మీకు అంత బుద్ధి జ్ఞానం పరిజ్ఞానం దేవుని దగ్గర నుంచి పొందుకు తీరాలి. కారణం దాన్ని పిల్లలను దేవుని త్రోవలో నడిపించడానికి. ఫైట్ మీన్స్ సైతాన్ అమ్మమానంగ పిల్లమానంగ విరుద్ధరే ఫైటింగ్ కొరబారో గుటే యుద్ధ వచ్చి బలి ఆమె జ్ఞాని. అందుకే తెలుసుకో, జ్ఞానం తెచ్చుకో. సాతాను మీ పిల్లల మీద యుద్ధం చేసి పోరాడుతున్నాడు అని తెలుసుకో. అమ్మ బైబిల్లో మే చింతా కొరిబా సమయరే అనేక మామానే పిల్లమానంగ విషయరే యుద్ధ కొరి విజయ ప్రాప్త హైతివా. బైబిల్లోనే మనం చూడగలిగిన అనేక మంది తల్లులు వారి పిల్లల కొరకు పోరాడి గెలిచినట్టుగా కనిపిస్తున్నాయి. అమర యుద్ధ శత్రు విరుద్ధరేనుకే మనుష్య విరుద్ధ మర్త్య విరుద్ధరేనుకే కింద అమ్మమానే గుతే యుద్ధ భూమిరే వచ్చి బలి ఆమె జానివా. అలాగైతే మన యుద్ధం మనుషులతో కాదు, రక్త సంబంధులతో కాదు, గాని యుద్ధం చేసే చర్యలో భూమిలో ఉన్నామని తెలుసుకోవాలి. అమర శత్రు మనుషునికే కిందు ప్రభుంగర వాక్యరే కుహజాయే. అయితే మన శత్రువు మనుషులు కాదు గాని బైబిల్ చెప్పేది అమ్మమానంగర యుద్ధ మనకున్న యుద్ధము పోరాటము మత్స్య విరుద్ధరేనుకే మనుషులతో కాదు గాని ఆధిపత్య కర్తార్పణ విరుద్ధరే. అయితే భూమిలో ఉన్న అధికారం వారసత్వం కలిగిన వారిపై అంధకార జగత్పతి మానంగ విరుద్ధరే. అంధకార సేనల పై మనకు అధికారం ఉంది ఇవ్వబడి. ఆకాశ మండలంలో దుష్టాత్మ ఆకాశ మండలంలో వ్యాపరించుచున్న దుష్టాత్మల సేన
వాటిపైన మనం యుద్ధం చేసుకోవాలి. అలాంటి యొక్క పోరాటం గురించి ఈ రోజు మనకు అర్థమై తీరాలి. మనం అనుకుంటా నాకున్న జీవిత చర్య ఏంటిది, నేను ఒక తల్లిగా ఉన్నాను, నా పిల్లలకి అన్నం పెట్టాలి, పప్పు పెట్టాలి, కూర పెట్టాలి, ఇదే కదా నా జీవితము. నా పిల్లల యొక్క చదువు కోసం ప్రార్థన చేయాలి, పొద్దు పొద్దునే వాళ్ళకి స్కూల్ కి పంపించాలి. ఇది కాదు నీకున్న ఉత్తరవాదితము. ఈ రోజు దేవుడు నీకు అప్పగించిన బాధ్యత ఏంటో తెలుసుకోవాలి. మనమందరం ఒక యుద్ధం చేసే పోరాడే భూమి మీద ఉన్నాం. ఎలా మన పిల్లలని దేవుని వశంలో చేర్చుకోగలిగేది, వాటి గురించి కాసేపు ధ్యానించుకుందాం. అనేక మామానే ప్రభుంగ నిక్కటరే శత్రు విరుద్ధరే వాక్య ద్వారా సాతానును ఎదిరించేసుకొని పిల్లల్ని కాపాడుకుని అనేక తల్లుల గురించి బైబిల్ చెప్తున్నది. అయితే ఇప్పుడు మనం పిల్లల కోసం పోరాడబోతున్నాము. యుద్ధానికి బయలుదేరే ముందుగా మన చేతుల అస్త్రములు ఉన్నాయా? శత్రువుడి యొక్క చేతుల ఆయుధాలు ఉన్నాయి. శత్రువు చేతుల ఆయుధం ఉండి మన చేతుల ఆయుధం లేకపోతే మనం యుద్ధం ఓడిపోతాం. అందుకే బైబిల్ స్పష్ట రూపంగా చెప్పుచున్న మాటలో మొదటిగా మన శత్రువు ఎవరో తెలుసుకోవాలి. అయితే సాతానుడి చేతిలో, శత్రువు చేతిలో, మన చేతిలో ఏం ఆయుధాలు ఉన్నాయి యుద్ధం చేయడానికి? మనకి సురక్షిత పరిచేటట్టుగా ఉన్న చర్యలు ఏమున్నాయి ఆలోచించుకోవాలి. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్యని దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకు వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడు. द्वितीय राज्यावली 4:1 एठारे आमे गुटे पौष भक्तांगो शिष्य गणको आमे शिष्य मानंगो मथिरे ప్రవక్తల శిష్యులుగా కుమార్తె ఒకరి గురించి రాయబడినట్టుగా కనిపిస్తున్నది. అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఈ దాసుడైన నా పెనిమిటి చనిపోయేను. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటక వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని పెళ్లి సాగు మొరపెట్టగా. పౌషభక్త మానంగో దొళరో పార్జ్యమానంగో మధ్యరు జోనే విధవ ఎలేషాంగో నికటకు క్రందన కోరి କହିଲା ଆପଣଙ୍କ ଦାସ ମୋ ସ୍ୱାମୀ ମରିଅଛନ୍ତି, ପୁଣି ଆପଣଙ୍କ ଦାସ ଯେ ସଦାପ୍ରଭୁଙ୍କ ଭୟ କରିଥିଲେ ଏହା ଆପଣ ଜାଣନ୍ତି। ଏବେ ମହାରାଜ ମୋର 2 ସନ୍ତାନକୁ ଆପଣାର ଦାସ କରିବା ନିମନ୍ତେ ନେବାକୁ ଆସିଅଛି। ଏଠାରେ ଦେଖନ୍ତୁ ଗୋଟେ ସ୍ତ୍ରୀ ଲୋକଟି విధవ స్త్రీ କିଏ ଥିଲା? ସେ పౌషభక్తాంగର స్త్రీ। ఇక్కడ చదివిన వాక్య భాగంలో ఒక స్త్రీ ఎవరామె? ప్రవక్త గారి భార్య। ଆମମାନେ ଜାଣିବାର ଅଛି ଏଲିଆଙ୍କ ସମୟରେ ଏଲିଜାଙ୍କ ସମୟରେ ଗୋଟେ శిష్య దళ ଥିଲେ। అయితే ఏలియా ఎలీషా కాల తరగతిలో ప్రవక్తల శిష్యులు ఉండేవారు। ଏବେ ଆମେ ବର୍ତ୍ତମାନ ସମୟରେ బైబిల్ కాలేజెస్ కేం ప్రకారం వచ్చి సే ప్రకారం అంటే ఇప్పటి కాల తరగతిలో చెప్తే బైబిల్ కాలేజీలో తరఫీదు పొందుకుంటున్నా చదువుకుంటున్నా పిల్లలు అని చెప్పుకోవచ్చు। ప్రభుଙ୍କ ଶବ୍ଦ ଶୁଣିବା ନିମନ୍ତେ ప్రభుଙ୍କର వాక్య పాఠ କରିବା ନିମନ୍ତେ శిష్యମାନେ ଏଲିଆଙ୍କର ସମୟରେ ଥିଲେ। అయితే ఏలియా కాల తరగతిలో ఎలీషా కాల తరగతిలో వాక్యాన్ని తరఫీదు పొందుకోవడానికి నేర్చుకోవడానికి ప్రవక్తల శిష్యులు ఉండేవారు। ଏଠାରେ ଦେଖିଛି ଗୋଟେ ପౌଷଭକ୍ତ ମାନଙ୍କର ଦେଳର ଫାର୍ଜ୍ୟମାନେ ବୋଲି ଲେଖା ହେଇଛି। ఇక్కడ ఒక
రాయబడి ఉన్న ఒక మాట ప్రవక్తల మధ్య ఉన్న ఒకరి భార్య అని చెప్పబడు. అలాగే కదా రాసుంది ప్రవక్తలలో ప్రవక్త శిష్యులలో ఒకరి భార్య. రెండో రాజుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనంలో కూడా అదే మాటలే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అంతటా ప్రవక్త శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది. ఏటారే మధ్య ఏక సమయరే భవిష్యత్ భక్త గణకు దళ ఎలీషాంగు కొఖిలే బోలిల కాయ. ప్రవక్తల పుత్రుల మధ్యలో ఉన్న ఒక గుంపు అని రాయబడింది కదా. ఏ ప్రకార్ గుట్టే దళ ఉడిగొతిలే అంటే ఆ రీతిగా ఒక్కొక్క గ్రూప్ నుండి సేమానంగు దళ మధ్యరు జోనై భవిష్య భక్తాంగరు శ్రీతిలే ఏ అమరో బిద. అలాగైతే 4వ అధ్యాయం మొదటి వచనంలో ఉన్న ఆ స్త్రీ ఈ ప్రవక్తల గుంపులో ఉన్న ఒక ప్రవక్త గారి ఒక భార్య. తంగర విషయ కోణ ఆమె విషయం ఏంటిది? ఆమె చెప్తున్నది మరో దీట పిల్లమానంగో శత్రుసిగిరి నెబాపాయి జావుచు. నాకున్న 2 పిల్లలని తీసుకెళ్లిపోవడానికి ఎత్తుకెళ్ళిపోవడానికి శత్రువులు వస్తున్నారు. ఏ న్యూస్ పాయివ సమయరే ఏ వార్నింగ్ పాయివ సమయరే ఎలీషాంగు నిక్కటకు ఏ దౌడి దౌడి అసలే. ఈ సందేశాన్ని వినేసరికి వ్యగ్రత చెంది ఎవరి దగ్గరికి పరిగెట్టింది? ఏ అయ్యగారు వాళ్ళకి పాఠాలు నేర్పించాడో ఆయన దగ్గర పరిగెట్టింది. అమ్మమానే చింద గొరివు కోణం ఏ భవిష్యత్ భక్తాంగరో కరరి కోణం ఆ పావుకి. అయితే మనం అనుకుంటాం ఏటి అయ్యగారి ఇంట్లో ఏమైనా కొదువా ఏ గుట్టే ఏటి లెఖ ఇచ్చి మోరో స్వామి గుట్టే భక్త తిల్లే. ఆమె తన పెనిమిటి గురించి చెప్పే సాక్ష్యం ఏంటంటే, నా భక్తుడు, నా భర్త, నీ సేవకుడు, భక్తుడు, సదాప్రభుంగో దేవునికి భయపడేవాడు. భర్త గురించి భార్య చెప్పిన సాక్ష్యాలు ఇవి. కింద భయకొరతివ వ్యక్తింగో కరరి కోణ దారిద్ర్య అవస్థ. అయితే నా ప్రశ్న, ఇలా దేవునికి భయపడిన వాడు, దేవుని ఎంతో ఆసక్తి చెందిన వాడు ఇంట్లో కరువు రావచ్చా? ఏ పిల్లమాన అప్పు కలిగే స్థితి రావచ్చా? ఏ సబ్బు పిల్లమానంగో పొడికిరి ఏపి పిల్లమానంగో దాసత్వ అవస్థకు నెబాని మందే రుణదాదాసికిటి. భర్త చనిపోయాడు, ఇప్పుడు భర్త మీద ఉన్న బాధ్యత ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది? పిల్లల మీదకి వచ్చి పిల్లల్ని తీసుకెళ్లిపోయేటట్టు ఉన్న చర్య వచ్చేసింది. ప్రథమే చింత కొరిబ కేవు ప్రగార్ తంగ కరరే ఏ అవస్థ పడి. మొదటిగా ఆలోచించాల్సింది, ఎలాగే ఇంట్లో ఈ పరిస్థితి జరిగింది? ఏలియాంగో సమయరే ఎలీషాంగో సమయరే ఆహాబ్ రాజ్య ఓ ఇసబెల్ రాజత్వ కోరుతులు. ఆహాబు రాజుగా ఉండి యెజబెల్ రాణిగా ఉండి ప్రభుత్వం చేసిన కాల తరగతిలో ఆహాబ్ విషయమే చిందా గొరిబ సమయరే సేగిటే ఉగుటే మోస్ట్ ఈవిల్ కింగ్ థిలే. బైబిల్లో చూస్తే ఆహాబ్ అన్నవాడు ఒక మూర్ఖుడైన రాజుగా బైబిల్ గుర్తిస్తున్నది. ఇసబెల్ గుటే వికెట్ ఉమెన్ థిలే. యెజబెల్ అన్నది చెప్తే అది ఆడికన్నా భర్త కన్నా ఘోరంగా చాలా మోసాలు చేసేయాలి, దుష్టురాలుగా ప్రవర్తించేయాలి యెజబెల్. తహా మాత్రునికి ఆహాబు గుటే పవర్ఫుల్ కింగ్ థిలే. అయితే అంతటితో అయిపోలేదు. ఆహాబు శక్తియుక్తమైన ఒక రోజు సెంది రాజత్వ కొరిబ సమయరే. అలాగా ఈ దంపతులు రాజ్యత్వం చేసుకొని పరిపాలించినప్పుడు తాటు అధిక బలవాన్ గుటే వ్యక్తి, దాయన కన్నా రాజు కన్నా అధిక రోషము శక్తి చెందిన ఒకడు తంగర రాజగృహకు ప్రవేశకు ఆయన నివసించిన గుడారము లోపలికి పరిగెట్టొచ్చి సందేశం చెప్తున్నారు. ఏలియా జాకి ఆహాబుకు కోలే మో జబు పర్జంద కోయిబు మో తబు పర్జంద దేశరే కక్కరో వృష్టి పడివన. ఎవరింటికి వెళ్ళి చెప్తున్నారు? రాజు గారి ఇంటికి వెళ్ళి రాజు ముఖాన్ని తెల్లని చూసి చెప్తాను, నేను చెప్పినంత వరకు నేను సేవించిన దేవుని పేరు తప్ప వర్షం గాని మంచు గాని పడదని. ఇసబెల్ దేఖిలా యెజబెల్ చూసి విందే. వ్యక్తి ఎవరైనా ఎంత అధికారంతో మా ఇంటి లోపలికి వచ్చి గడపలో ఎవరు చెప్తున్నాడు? మరొక స్వామి గుంటే పవర్ఫుల్ కి నా భర్త ఎవడు శక్తి చెందినవాడు కదా, తాటు అధిక శక్తిమాన్, ఆయనకి బెదిరించేటట్టుగా శక్తి చెందినవాడు ఈడెవడు? సత్యనాశ కొరికే ఇప్పుడు నేను వాళ్ళని చెప్పేస్తాను. అందుకు నేను ఆ దేశంలో బతకనివ్వను. పచ్చ పచ్చ జీవపై ఆయన వెనకాతల ఈయనేం చేసింది? సైన్యాన్ని పంపించింది చంపడానికి. ఆ సందర్భమున అవమానంగా మధ్యరే జోడే వ్యక్తి ఓబత్యా వలి జోటే అడ్మినిస్ట్రేటర్ తిలేసే వ్యక్తి. అయితే ఆ రాజుగారి ఇంట్లోనే ఓబత్యా అని చెప్పిన దేవునికి నమ్మినోడు ఒకడు ఉండేవాడు. రాజగృహలో అత్యక్య తిలే. అయితే ఆయన రాజుగారి ఇంట్లో అక్కడ ఉన్న వాతావరణం అన్ని పరిశీలించిన వాడు. ఏ కథ కోయి జీవాస మేరే ఏలియా ఏ వ్యక్తి సంగరే ఫిట్. అయితే ఇలాగ నడిచి వెళ్ళిన సందర్భం కదా ఈ మనిషి ఏలియాతో కలిశాడు. ఏలియా ఓబత్యా
କହିଲେ ఏలియా ఒబేదియాతో చెప్పాడు, ଦେଖ ଏଲିଆ ମୁଁ ଏଠି ଅଛି ବୋଲି ତୁ ଆହାବକୁ କହିବୁ। నేను ఇక్కడ ఉన్నానని వెళ్ళి రాజుకి చెప్పమని ఒబేదియాకి చెప్పి పంపించారు। ଏ କଥା କହିବା ସମୟ ଏଲିଆ କହୁଛି ନାଇଁ ନାଇଁ ତୁମକୁ ସେ ରାଜ୍ୟରେ ସବୁ ଗୋଷ୍ଠୀରେ ବଂଶରେ ତୁମକୁ ଇସାବେଲ ଦେଖୁଛି ଖୋଜୁଛି, ଯଦି ତୁମକୁ ପାଇଲେ ଆଜି ତୁମକୁ వినాశ କରିବି। ఈ దేశం అంతట్లో కబురు పంపించారు, ఈ దాసుడుగా ఉన్న ఈడెక్కడున్నా ఏం చేయాలి, పట్టుకొని రావాలని చెప్పి యెజబెల్ సందేశం పంపించిందని చెప్పారు। ଯେଉଁ ଭବିଷ୍ୟବକ୍త ମାନଙ୍କୁ ଦେଖୁଛି ସେତେ ସେମାନଙ୍କୁ କଣ ଜେଲ ଭିତରେ ପକେଇବ, ନାଇଁ ତ ବଧ କରିବ। ప్రవక్తలన్న పేరు పొందుకున్న ప్రవక్తలన్న చదువు నేర్చుకున్న వారు ఎవరున్నా ఒక్కొక్కరిని చంపేస్తున్నారు, ఒక్కొక్కరిని జైల్లో పడేస్తున్నారు। ସେଥିପାଇଁ ଇଏ ଓବେଦିଆ କଣ କଲେ, అందుకే ఒబేద్యా ఏం చెప్పాడంటే 50 ଜଣଙ୍କୁ ଦି ପ୍ରକାରର ଦିଟା ଗୋଖରରେ ରଖି అన్న జల ଦେଇ ପାଳନ କରୁ। 50 మంది ప్రవక్తలను రెండేసి గుడారాల్లో ఉంచి దాచిపెట్టుకొని ఉంచాడు అన్నమాట। ఏ భవిష్యవక్తాంగర ఏ విధవాల స్వామి మధ్య ఏ వీతిరే అలాగైతే ఈ విధవరాలుగా ఉన్న ప్రవక్త గారి భార్య ఆయన భర్త కూడా ఈ గుంపులో ఏదో గుంపులో ఉన్నాడు। ఏ గగర వీతిరే మృత్యుకు భయకర అంటే వీళ్ళందరూ 50 చెప్పున ఒక గుడారం లోపల దాయించుకొని ఉంచబడి వాళ్ళకి భయం ఏంటో తెలుసా, మా పేనాలు కూడా పోతాయేమో। ସେତେବେଳେ ତାଙ୍କ ଘରରେ ଜେଗା ଜେଗା ସାମାନ ଉଡାକ ଥିଲା, ଏ ବିଧବା ସବୁ ବିକ୍ରୟ କରି ଏ ପିଲାମାନଙ୍କ ପାଳନ। అలాగైతే ఈ ఆడది ఏం చేసేది తెలుసా, ఇంట్లో ఉన్న సామగ్రి ఒక్కొక్కటి అమ్మేసి ఏం చేసేది, కుటుంబాన్ని పోషించుకొని పిల్లలకి తిండి పెట్టేది। ఏ ప్రకార తంగరో సబ్బు దారిద్ర్య అవస్థ అలాగా వారి జీవితంలో మొత్తం డబ్బు అంతా తీరిపోయింది। ଏବେ କଣ ହେଲା, ଏ ଋଣଦାତା ଆସିକିରି ଏ ପିଲାମାନଙ୍କ ନେବା ନିମନ୍ତେ ଆସିବ। ఇప్పుడు ఈ అప్పు కలిగిన వాడు, అప్పు ఇచ్చిన వాడు ఏమి ఆలోచించాడు, అయితే వీళ్ళు పిల్లల్ని తీసుకెళ్లిపోతాను। జిసబెల్ తనకు బదకుల నై సెంది వచ్చి తో వాక్యరే లిఖిబతాందా। అలాగైతే యెజబెల్ ఆయనని చంపేసి ఉంటుంటే వాక్యం అలా రాసున్నేమో। କିନ୍ତୁ କୌଣସି ପ୍ରକାର କାରଣରୁ ସେ ତାଙ୍କର ପରିବାରକୁ ରକ୍ଷା କରି ପାରନ୍ତି ନାହିଁ, ସେ ମଥରେ ମରିଗଲେ। అయితే తన కుటుంబాన్ని కాపాడుకున్న చర్యలో ఆయన ఏ రీతిగానో చనిపోయాడు ఆ ప్రవక్తల శిష్యుడు కూడా। ସେ ପ୍ରକାରରେ ଆମର ఈ భవిష్యవక్తాంగ ଘରରେ దారిద్ర్య అవస్థ కట్టి అలాగా ఈ ప్రవక్తల ఈ అమ్మ ఇంట్లో ఏమైతుంది, దారిద్ర్యత వచ్చేసింది। మోసాంగ వ్యవస్థరే వచ్చి మోషేల ఒక వ్యవస్థలో రాయబడి ఉంది, ଋଣଦାତାଙ୍କ କହିଥିବା ସମୟରେ ପଇସା ଫେରି ନା ଦେବ ତ ସେ ପିଲାକୁ 7 ବର୍ଷ ସେ ବ୍ୟକ୍ତି କଣ ସେ ପିଲା ନାହିଁ ଯେଉଁ ବ୍ୟକ୍ତି ହୁଏ ତାଙ୍କୁ 7 ବର୍ଷ ତାଙ୍କର అండర్ రొకివ। అయితే ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడి ఉంది, ఎవరైనా అప్పు తీసుకున్నారు అనుకోండి, వారు తీర్చలేకపోతే అప్పుకు బదులుగా వారి పిల్లలను లేకపోతే తీసుకున్న మనిషి ఏం చేయాలా, 7 సంవత్సరాల కటిక బానిసత్వంగా వాళ్ళ ఇంట్లో ఏం చేయాలి, ఏ డబ్బుకి పని చేయాలి, డబ్బు ఆశించి కూడా పని చేయాలి। ଏବେ କ୍ରେଡିଟର ଆସିକିରି ପିଲାମାନଙ୍କୁ ନେବ ବୋଲି ଗୋଟେ ନ୍ୟୁସ୍ ଆସିବାରୁ ଏ ମା ଦୌଡ଼ି పౌచవచ్చ। ఇప్పుడు ఇంకా అర్థమైపోయింది, నా పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్లిపోతారు, 7 సంవత్సరాల బానిస జీవితాన్ని తీసుకెళ్లిపోతారు, ఓ నాయో జరగకూడదు, అయ్యగారి దగ్గర పరిగెట్టి వెళ్ళిపోతాను। ఏ మా కోణలో ఏ భవిష్యవక్తాంగର స్త్రీకు ఏ క్రెడిటర్ సంగరే యుద్ధ କରି ପାରନ୍ତି ନାହିଁ, କଥାବାର୍ତ୍ତା ବି କହିବା ପାଇଁ କୌଣସି ప్రకార ఛాన్స్ అర్థమైపోయింది, ఈ అప్పు కలిగిన వాడు, అప్పు ఇచ్చినోడితో నేను మాట్లాడలేను, ఆ నాతో సరిపోయిన పడు కాదు, దీనికన్నా శక్తివంతం చెందిన వాడు ఒకటి దగ్గర నేను పరిగెడతానని పరిగెట్టింది। కానీ వీటి మధ్యలో వాళ్ళకి ఆయన యొక్క నిబంధన చేస్తుంది, నా పిల్లల్ని మాత్రం ఏం చేయను, అప్పుగా నా చేతులు నేను ఇవ్వకుండా కాపాడుకొని తీసుకెళ్తా। ఈ పగటి వేళ నీ పిల్లల పట్ల కూడా నువ్వే రీతిగా ఆలోచించాలి। నీ జీవితం అయ్యి ఉండొచ్చు ఏదైనా నువ్వు పొరపాటు చేయడం వలన, ప్రార్థన యొక్క తగ్గింపు, కౌనసి ప్రకార లేకపోతే ఆత్మిక విషయంలో ఉన్న లోటమి మూలంగా ఏదైనా ఆపదు దౌర్పాదుగా నీ జీవితంలో రావచ్చు। సైతాన్ విభిన్న ప్రకార లీగల్ రైట్స్ ఉడాగో తోరికి సాతాను తన అధికార పత్రాన్ని పట్టుకొని నిన్ను వెలవేసేసుకొని అమ్మేద్దాం అనుకున్న ప్రణాళికలు పరిగెట్ రావచ్చేమో। ఏ స్త్రీలో కొట్టి సేటి జాల్చుంది ప్రభుత్వంగుంది, కానీ ఏం చేసింది ఏంటో తెలుసా, అప్పు కలిగినోడి కన్నా బలవంతుడైన వాడి దగ్గరికి ఏం పరిగెట్టి ప్రభుత్వంగు కోయిలే ప్రవక్తకి చెప్పారు, ప్రభు మొత్తే రక్షా కరో, దేవా నన్ను రక్షించుము, మోర స్వామి గుటే ప్రభుంగ దాసతి, నా భర్త నీకు సేవ పరిచయం చేసిన ఒక ప్రవక్త అయినో కిందు మొత్తే గుటే విషయ జానే, నాకు ఒక విషయం తెలుసు, గీత సంగీత 37:25 వరే లెక్క ఇచ్చి, కీర్తనలు 37వ అధ్యాయం 27వ వచనంలో రాయబడి ఉంది, కోణ లెక్క ఇచ్చిది, ఏం రాయబడి ఉందో ఒకసారి చూడండి, 37వ కీర్తన 27వ వచనం, కీడు చేయటం మాని మేలు చెయ్యము, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు। तदापि मु धार्मिक परित्यक्त अबा तहार वंश को हाथ्य पिक्य करिबारो देखि नै।
ఏ గుట్టే ప్రతిజ్ఞ ఉంటాయి అక్కడ 25వ వచనం. చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలవాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షపడుట గాని నేను చూచలేదు. ఆమేన్. హల్లెలూయా. ఆమె ఈ వాగ్దానాన్ని పట్టుకుంది. ఏమని? నీతిమంతులు ఏం చేయక్కర్లేదు, అడుక్కోవాల్సిన బతుకు లేదు అని చెప్పిన వాగ్దానాన్ని పట్టుకుంది. అందుకే నేను ముందే చెప్పాను, ఆమె యుద్ధ କରିବା సమయ ଆମକୁ କଣ శత్రు హస్తరే ବି ఆయుధ వచ్చి ఆమె ବି ఆయుధ నవారు. అంటే మనం యుద్ధం చేసేటప్పుడు మన ఎదురుగా వచ్చిన శత్రువు చేతిలో కూడా ఆయుధం ఉంది, మన చేతిలో కూడా ఆయుధం ఉందో చూడాలా. ఆ పూర్వలో ఏ కీయే అమర శత్రు మూలి ఆమె జానివారు వచ్చి దానికి తొలిగా మేము ఆలోచించాలి, మన శత్రువు ఎవరో అన్నది మొదటిగా ఆలోచించాలి. ఏంటి దేకందో వాక్యం ఆయుధ ద్వారా. ఇప్పుడు ఆమె ఏం చేసింది? వాక్యాన్ని ఆయుధముగా పట్టేసుకుంది. నీతిమంతుల పిల్లలు అడుక్కునే గతి లేదు. ఆయుధ విశేషత కోణ. అయితే ఈ వాక్యానికి ఉన్న ఆయుధాలకు ఉన్న శ్రేష్టత ఏంటిది? ఎబ్రీ 4:12 మే देखिबा. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చెప్తున్న ఒక మాట. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఖడ్గమై ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఈశ్వరంగర వాక్య జీవందవో కార్య సాధక పుణి ದಿಚ್ಚಾರ ಖಟ್ಕಟಾರು ತೀಕ್ಮತಾರೋ ಅವು ಪ್ರಾಣವೋ ಆತ್ಮ ಗ್ರಂಥಿಯೋ ಮಜ್ಜಾರೋ ವಿಚ್ಛೇದ ಪರ್ಚುಂದೋ ಪರಿಭೇದಗೋ ಎಬಂ ಹೃದಯರೋ ಚಿಂದ ಭಾವ ಸೂಕ್ಷ್ಮ విచారగొట్టే. ఆమేన్. ఇప్పుడు నీకు అర్థమైందా? నీ చేతిలో ఉన్న ఆయుధం ఎంత గట్టిదో, ఎంత బలం చెందేదో. ఏ విధవ ఏ విషయరే త్వరలో ఈ విధవరాలు ఈ వాక్యాన్ని గట్టి పెట్టేసుకుంది. ఆగుటే పద కోయిలే గీత సంగీత సోయి బారారో ఏకో దుయి పద పడ కీర్తనల 112లో 1, 2 వచనాలు కూడా దీనికి కలిపి పట్టేసుకుందామే. సేటి కోణల కాయ అక్కడేం రాయబడింది చూడండి. 112లో 1, 2 యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. తారో వంశ పృథివీరే విక్రమశాలి. వారి సంతతులు భూమిలో ఏమవుతారు? బలవంతులవుతారు. అంటే అలాంటి వారి పిల్లలు దీర్ఘాయుష్గా ఆశీర్వదింపబడే చర్యలో భూమిలో నివసిస్తారు. దాని అర్థం నీతిమంతుల పిల్లలు అన్నం కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి రాదు. అయితే భూమిలో వారు ఎలాగవుతారు? బలవంతులు అవుతారు. అయితే ఈ ఆడపిల్ల ఈ ప్రవక్తలకు భార్య ఈ వాక్యాన్ని పట్టేసుకుంది. ఆమె ఈ వాక్యాన్ని చేత పట్టుకొని యుద్ధం చేయడానికి బయలుదేరింది. మొదటి ఆయుధం ఏంటి? దేవుని యొక్క వాక్యము. ఈ రోజు నీలో వాక్యం ఒక శక్తి రావాలి. నీ పిల్లలు కాపాడాలా? వాక్య శక్తి లోపల కావాలి. ఈ 10 వేల దేవుని యొక్క వాక్యాలను నువ్వు వర్తించేసుకో. నీ పిల్లలను బంధించడానికి నా శత్రువుని నువ్వు మోకాలను కొట్టవచ్చు. ఈ 10,000 వాక్యం పట్టేసుకొని నీ పిల్లలను నీవు కాపాడేసుకో. వాళ్ళు శత్రువుల చేతుల ఇరుక్కోకుండా కాపాడేసుకో. ఈ 2 అంచెల ఖడ్గము
రెండవ ఆయుధం అనగా రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఎలీషా, నా వలన నీకేమి కావాలనో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. Hallelujah. Praise the Lord. ତାକିରେ ଏଲିଶା ତାହାଙ୍କୁ କହିଲେ, ମୁଁ ତୁମ୍ଭ ପାଇଁ କଣ କରିବି? ମୋତେ କୁହ, ଖାରେ ତୁମ୍ଭର କଣ ଅଛି? Amen. Hallelujah. Praise God. ଏଠାରେ ଦେଖନ୍ତୁ, ଆମେ ଘରରେ ସବୁ ସାମାନ ବିକ୍ରୟ କରି କିଛି ନାହିଁ, ତାଙ୍କର ଘରରେ ଅଲରେଡି ଅଭାବ అంటే ହେଲାଣି, వారి ఇంట్లో ఇంత ఇబ్బంది అయిపోయింది, ఉన్న సామాన్లన్నీ అమ్మేసింది ఆమె. କିନ୍ତୁ ଏଲିଶା ତାଙ୍କ ప్రజాయిଛନ୍ତି. కానీ ఎలీషానికి అడుగుతున్న ఒక మాట, ତୁମର ଘରରେ କଣ నీ ଅଛି? ఇంట్లో ఏమున్నది? ସେତେବେଳେ ସେ କଣ କହିଲେ? అప్పుడు ఆమె ఏం చెప్పింది? ଗୋଟେ ପାତ୍ରରେ ఒక పాత్రలో నూనె కొండ తప్ప, ତେଲ ଛଡା ଗୃହରେ ଆପଣଙ୍କ ଦାସୀର କିଛି ନାହିଁ. నూనె తప్ప ఇంకేమీ దాసి ఆ ఇంటిలో లేదని. ଦେଖନ୍ତୁ, ସବୁ ସାମାନ ଗୁଡାକ ବିକ୍ରୟ, అంటే దాని అర్థం అన్ని సామాన్లని అమ్మేసింది అని అర్థం. ଏ ତେଲ କାହିଁକି ରହିଗଲା? అయితే ఎందుకు ఈ నూనె మిగిలిపోయింది? ଆପଣ ମାନେ କି ଜାଣିଛନ୍ତି କି? నీకు ఎవరికైనా తెలిసే ఎందుకు ఆ ఇంట్లో నూనె మిగిలిపోయింది? భవిష్యత్తు
ପ୍ରବକ୍ତାମାନଙ୍କ ପୁରାତନ ସମୟରେ ତାଙ୍କ ଘରରେ ଗୋଟେ ଅଭିଷେକ ତେଲ ରଖିଛୁ। అయితే ప్రవక్తలందరి ఇంట్లో అభిషేకించడానికి ప్రత్యేకంగా ఏముంటది? అభిషేకానికి కూడా తైలం ఉంటది. అంటే ఒక్కొక్క చోటుకి వెళ్ళినప్పుడు దేవుని ఆత్మలతో మాట్లాడతారు, అభిషేకించని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర సిద్ధపాటు ఉండాలి కదా. ఆ సిద్ధపాటు కోసం వీళ్ళు ఏం చేస్తారు? నూనె ఎందులో పెట్టుకుంటారు? పాత్రలో పెట్టుకుని ఉంచుతారు. ఏ అభిషేక తేల్ అన్యమానవులకి కొనసి ప్రకారం ఉపయోగం ନାହିଁ. ఇది అన్యులకి ఏ రీతిగా పనికొచ్చేది కాదు. ఏ తేల్ తనకు విక్రయ కొరిబా పాయి మతే అంటే ఏంటంటే ఇది దేవుని ఆత్మీయ విషయాలకు ఉన్నది కాబట్టి ఆత్మీయ విషయాలు ఎవరు త్వరగా ఏం చేయరు. రెండోది మన జీవితంలో అభిషేక తైలం ఒకటి ఉండి తీరాలి. ఎలీషా ఏం చెప్పారు? కిందకి చదివిగా ఎలీషా, నా వల్ల నీకేమి కావలేదు. 3 అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరక కలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకొనుము. శూన్య పాత్రుడిగో ఉదార కొరి ఆడే బోలికోలే. ఉత్తి పాత్రలను ఏం చేసుకోవాలి? అడుగు తెచ్చుకోమని చెప్పారు. तापर तुम्बे व तुम्हारा पुत्र माने रूम भीतर को जाई और बंद करे ये तेल आ गुटे बर्तन रे पकेबा. అయితే మీరు మీ పిల్లల ఇంటికి వెళ్ళి తలుపులని మూసి ఈ నూనె డబ్బాలో నుంచి ఉన్న పాత్రలు వేరే ఖాళీ డబ్బాల్లోకి ఏం చేయాలి? పోసేయాలని చెప్పారు. విన్నారా? ఆమె గుప్త భావరే ప్రార్థన కరిబోతో ప్రభు పబ్లిక్ రే ఉత్తర దబే. గుప్త రహస్యంగా నువ్వు ప్రార్థన చేసిన ఎడల బహిరంగంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చెప్తున్నమాట. రూమ్ భీతరకు జాయి కడోరి బంద్ కోరి ప్రార్థన కోరే. నువ్వు గది లోపలికి వెళ్ళి తలుపు వేసేసి ఏం చేయాలి? ఏకాంతంగా ఉండి ప్రార్థన చేసుకోవాలని చెప్పారు. గుప్త భావరే ప్రభు దేఖండి, గుప్త భావరే ప్రభు అమర ప్రార్థన సునిబే పబ్లిక్ రే ప్రభు ఉత్తర. అలాగైతే రహస్యంగా నువ్వు చేసిన దానికి ఉన్న ప్రార్థన ఫలితము అందరికి కనబడేటట్టు ఆశీర్వాదంగా మారాలి. నూనె ఒక పాత్రలో నిండిన పాత్రలో నుంచి నింపే పాత్రలోకి నింపేస్తున్నారు. 7వ వచనానికి వచ్చినప్పుడు ఆ దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతికుడని ఆమెతో చెప్పాను. ఏకనే దేఖందు ఆ పాత్ర నై బోలి కొయిబా సమయే తేలు కొన బెందేలా. అయితే పాత్రలో లేవని చెప్పేసి నూనె గడ్డ అయిపోయిందా? పరమేశ్వరంగా లోకంకు అసిగిరి కొయిబా సమయే దైవజనుడి దగ్గరికి వచ్చి చెప్పేటప్పుడు ఏ తేలో విక్రయ కొరి నువ్వు వెళ్ళి ఈ తైలాన్ని అమ్మి అప్పణ రుణ పరిశోధ కొడు నీ అప్పులను పరిహరించుము. అవశిష్టరే తుంబే ఓ తుంబర పుత్రమానే జీవన జాపన మిగిలిన దాన్ని ఉంచి జీవించే కాల తరగతి వరకు నువ్వు దాన్ని ఏం చేసుకోవాలి? పోషించుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూడగలిగేది. ఎలీషాకు వినయము ఆసిబో తేల్ రే పాత్ర సబ్బు ఏ తేల్ సబ్బు పాత్ర రే పక్కైబో బోలి ఎలీషా చెప్పలేదు నేను వస్తా నా నూనె గట్టు పోసి అని చెప్పలేదు. కోలోకి చెప్పారలాగా ఆమె సొంతంగా నూనె ఏం చేసుకోవాలి? పోసుకోవాలని చెప్పి ఆమె నీజే కొరిబారో కాముడాగో పాస్టర్ ఆమె నీజే అలాగైతే ఇందులో తెలుసుకోవాల్సిన మర్మము నువ్వు చేసుకోవాల్సిన పని నువ్వే చేసుకోవాలి. అన్ని పని పాస్ గారి నెత్తి మీద ఏం చేయకూడదు, రుద్దికూడదు. ఇంకొక మాట అక్కడ చెప్తున్నది, మొదటిగా నీ అప్పులను నువ్వేం చేసుకోవాలి? తీర్చుకోవాలి. ତୁମର ଘରର କେତେ ସାମାନ ଗୁଡାକ ବିକ୍ରୟ କଲା, ସେଥିପାଇଁ ସାମାନ ଗୁଡାକ ଇକଟେ କରେ ପ୍ରଥମେ ସେ କିଛି କହିନାହିଁ. କଣ କଲେ? ଯୋଉ ଋଣ ଦାଦା ଛିଡା ହେଇଛି ତାଙ୍କୁ ଯୋଉ ହାଲେଲୁୟା పైసా దబార్ వచ్చి ସେ ସବୁ ଆମେ ସୁଝିବା. నష్టపోయిన సామాను తిరిగి తెచ్చుకో అని చెప్పలే ప్రవక్త. ఏం చెప్పారు? అప్పులను ఏం చేసుకో, విచారించుకొని తీర్చుకో అని చెప్పారు. అమర అవస్థ పరివర్తన అవ్వాలి, మంది మేము వ్యవస్థ ఉపకాశివారు. దాని అర్థం మన పరిస్థితి, మన జీవిత స్థితిగతులకు మార్పు రావాలంటే ధర్మశాస్త్రానికి ఆధారపడి ఉండి దిగిరాలి. అవశిష్ట జో తేల్ వచ్చి సేనేకి తుమే మిగిలిన తైలం ఎంత మిగిలిపోయిందో దాని ద్వారా కడవటి జీవితం నీవేం చేసుకోవాలి? నీ ఆయుష్ను పోషించుకోవాలి. ఆమె కోణ కోరిబారు వచ్చి
మనం ఏం చేయాలి? ఇంట్లో నుంచి మామానే ఆత్మ ఆరే ప్రార్థన కోరి ఆత్మలో నిండుబాటు కలిగేటట్టుగా ప్రార్థన చేసి ఏ ఆత్మ ఆరో అభిషేక శక్తి పిల్లమానంగా ఉప్పర్ పొక్కైకి ఇది ఆత్మాభిషేకం పిల్లల మీదకి వ్యాపరించేటట్టుగా పిల్లమానంగా శత్రు హస్తరమే ఉద్ధార పిల్లలను శత్రువుల చేతిలో నుంచి విడిపించుకోవడానికి ఒక ప్రయత్నం చేసి తీరాలి. అది ప్రభు అమ్మమానంగా ప్రచారించింది. ఈ రోజు దేవుడు నీకు ఆ సవాలు అడుగుతున్నారు. తొంభర హరణే కోణొచ్చి నీ ఇంట్లో ఏముంది? తొంభర హాతర నీ కోణొచ్చి చేతిలో ఏముంది? ఆమె నీకు సమర్పణ కోరివా నిన్ను నీరే ఒక్కసారి సమర్పించుకొని అడుగు. ప్రభు అమ్మకు దేశివ అభిషేక శక్తి దేవుడు నీకు ఇచ్చిన అభిషేకపు శక్తి ఏ శక్తి నే అది ప్రభువుగా హల్లెలూయా నికటమే శత్రు విరుద్ధరే ఇతకొరివా ఆ శక్తి నీ కోసం అప్పగించినది. శత్రువు సాతానుడు ఎదిరించుకు తీరడానికి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. ప్రథమమే అమర ఆయుధ వాక్యం ఈ మొదటిగా మనకున్న ఆయుధము దేవుని వాక్యము. స్తుతి అభిషేకం రొగిచి అమర అభిషేక శక్తి. రెండోది దేవుడు మనకు అభిషేకించిన అభిషేకం ఉన్నది. ఏ అవస్థ ఉడగాసివ సమేరే ఈ పరిస్థితి- అవస్థ పరివర్తనబో ఈ పరిస్థితిలోకి వచ్చేసరికి నీ జీవిత స్థితిగతులన్నీ మారిపోవడానికి ప్రారంభిస్తాయి. పురాతన సమేరే పురాతన కాల వ్యవస్థలో అమర ప్రథమ పురుషముని మన పూర్వీకులు पवित्र सेमने पवित्र दारे आवरी हालेलुया सेमने जो प्रमाण उपरटे आई बारू शत्रु विरुद्ध रे शत्रु सेमानंगो पराजित పరిశుద్ధత కొరకు నిలబడినందుకు వ్యవస్థ ఆధారంగా నిలబడినప్పుడు శత్రువులు వారి మీద దాడి చేయలేకపోయిరి. हमें वाक्य शक्ति द्वारा बैठी ఈ రోజు పగటి వేళ వాక్య శక్తిని పట్టేసుకోను. पवित्र आत्मा పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పట్టేసుకోగలదు పగటి వేళ. హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. ଏବେ ଆମେ భవిష్యత్ వక్త అందరూ సరి ఇప్పుడు ఏ విధమా ఈ విధవరాలో ద్వితీయ విషయ నేకి తంగర పుత్రమానంగో రక్ష కొరిబ తన పిల్లలను కాపాడుకునే చర్యను ఆమె ఆలోచించుకు తీరింది. వాక్య ద్వారా అభిషేక వాక్యము ద్వారా ప్రాప్తలే అభిషేకము ద్వారా పిల్లలను తిరిగి సంపాదించుకొని గెలుపు సాధించుకొని చరిత్రలో నిలబడింది. అవుగుంటే మాంగ విషయమే నీకి ఇంకొక అమ్మగారి గురించి కూడా చదివి చెప్పారు, ముగించేస్తాను. ప్రేరిత సాత్ర కొడియ అపోస్తల కార్యం 7వ అధ్యాయం 20వ వచనము. సాత్ర కొడియ 7వ అధ్యాయం 20వ వచనము. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సౌందర్యుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. ఏటి లెక్క ఇచ్చి సేకి సమయరే అక్కడ రాయబడింది ఆ కాలములో ఆ కాలమందు మోసే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. ఏటి సే కాల మొదలు కోణ ఆ కాలం అని చెప్తే ఏంటిది అప్పుడు మన జానిచుందికి మీకు తెలుసా? ఆ కాలం మోసాంగ జన్మ సమయరే అంటే దీనిని ఎక్కడ సూచిస్తున్నది? మోషే జన్మించిన కాల తరగతిలో. యాత్ర పుస్తకరేమే దిక్కివ నిర్మాకాండంలోకి వస్తే ఆ చరిత్ర మనకు తెలుసు. ఫరవో పిల్లమానంగో నీళ్ళ నదీరే పొక్కైవ పాయి ఆజ్ఞ దేతివారో ఫరో గారు కాక్యాన్ని ప్రస్తావించారు. ఏమని? మగ పిల్లలు 2 సంవత్సరాల క్రితం ఉన్న పిల్లల్ని ఏం చేయాలి? నైల్ నదిలో ముంచి చంపియాలి. ఆ కాలంలో ప్రథమే దెక్కిలో రుణదాద క్రెడిటర్ రాసిగిరి పిల్లమానంగో ఆసక్తావస్థ కొరిబాపాయి తొలి మేము చూసాము ఏ కాల ప్రవక్తల కాల తరగతిలో పిల్లలు ఎవరి చేతుల అప్పుకల చేతికి వెళ్ళిపోతారని తెలిసి భయపడి ఈమె ఏం చేసింది? తన పిల్లల్ని విడిపించుకుంది. ఏటి దెక్కందు ఎక్కడ మీరు చూడండి, ఫరవో పిల్లమానంగో వినాశ కొరిబాపాయి చింద కొరిబా సమేరే ఈశ జన్మే సారీ మోసా జన్మలే మరో పిల్లల్ని చంపేద్దాం అనుకొని నిర్ణయించిన కాల తరగతిలో పుట్టాడండి మోసే అని చెప్పినోడు ఒకడు. ఆమె చింద కొరితా ఎక్కడ దీదే ప్రభుకు జనందినై అయితే మనం అనుకుంటాం ఇందులో పెద్ద విషయం ఏముంది, దేవునికి తెలియలేని జన్మించట్లేదా? ప్రభు ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు దేవుడు మోసేని జన్మించారు? నేను కూడా కొన్నిసార్లు ఆలోచిస్తుంటాను. కంప్యూటర్ ఆశివ పూర్వ అమర పిల్లమానే జన్మ ఫలం ఉంటావు. ఈ కంప్యూటర్ రాని కాలం మునుపుగా మా పిల్లలు పుట్టుంటే బాగుండేమో అని నేను ఆలోచించుంటాను. కింద ఆమె జానివారు వచ్చి కానీ తెలుసుకోవాలి, జీవం పరివేశరే జీవం పరిస్థితి రే ఆమె వచ్చు ఏ వాతావరణంలో ఏ పరిస్థితుల్లో ఉన్నావో సే జగరే ప్రభు అమ్మ మానంగా గుట్టే లుణియా పరి ఆవురి లైట్ పరి జ్యోతి పరి ప్రభు ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా భయపడవద్దు. ఒకటి విషయం ఆలోచించుకో, అయితే నువ్వు ఉప్పుగా దేవుడు నిలబెడతాను, లేకపోతే వెలుగుగా దేవుడు నిలబెడతాను.
అందుకే దేవుడు యేసయ్య చెప్పిన మీరు లోకానికి ఉప్పై ఉన్నాను, నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు. అయితే నేను బరంపూర్ లో నివసిస్తున్నా, నేను రాయగఢలో వచ్చి నేనేం కాలేను, వెలుగు కాలేను, వెలుగు ఇవ్వలేను. నేను బరంపూర్ లో నివసిస్తే ఉప్పు సాదృశ్యాలు ఎక్కడ చూపించాలి, బరంపూర్ లో చూపించాలి తప్ప రాయగఢకి వచ్చి చూపించకూడదు. ఏ పరిస్థితిలో అయినా ఏ కాల తరగతిలోనూ ఉప్పు ఉప్పు తాలూకున్న సాదృశ్యం ఇచ్చుకోవాలి, వెలుగు వెలుగుకున్న సాదృశ్యం ఇచ్చుకోవాలి. యాత్రా పుస్తకం 1:15 నిర్గమకాండం 1వ యాత్రా పుస్తకం 150 మొదటి అధ్యాయం 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు సీప్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతకనీయుడని వారితో చెప్పాను. ఇక్కడ చూడండి, ଫାରାଓ କଣ ବିଭିନ୍ନ ପ୍ରକାରର ଉପାୟ ଦ୍ୱାରା ଏ ପିଲାମାନଙ୍କ ବିନାଶ କରିବା ନିମନ୍ତେ ଦିଟା ଭଉଣୀମାନଙ୍କ ବି ଦାତ୍ରିକ ହିସାବରେ ରଖିଲା. ఎంత కుట్రాయి చేశాడో చూడండి. పరువు ఏదో ఒక రీతిగా ఇశ్రాయేల్ పిల్లల్ని ఏం చేయాలా చెప్పి దానికి ఇద్దరు ఆడవాళ్ళు కూడా ఉంచాడు. ఏ స్త్రీ లోకମାନେ କଣ ପ୍ରଭୁଙ୍କ ତଳକମି ପଡିବା ସମୟରେ ସ୍ତ୍ରୀ ଲୋକମାନେ ପ୍ରଭୁଙ୍କ ଭକ୍ତ అయితే ఆడవాళ్ళ గురించి చెప్తున్నది, ఆ ఆడవాళ్ళు దేవునికి భయపడిన వారు. ఏమనే భయ కొరతిబా సగాసే ఏ పిల్లమానంగ బాధ కోరినాయి. అయితే దేవునికి వీళ్ళు భయపడ్డారు కాబట్టి, ఎవరు ఈ మంత్రసానం దేవునికి భయపడ్డారు కాబట్టి పిల్లలు ఏం చేసేవారు కాదు, చెప్పేవారు కాదు. ସେତେବେଳେ ଏ ଫାରାଓ 22 ପଦକମେ ଆସିବା ସମୟରେ 22ରେ ଆମେ ଦେଖିପାରିବା ଗୋଟେ ପବ୍ଲିସିଟି କହୁଛି compulsory you have to you must throw బోలి లఖాయిచి. 22వ వచనానికి వచ్చినప్పుడు, అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడు అలాగని చెప్పి ఒక ప్రమాణం ఏం చేసింది, ఊరంతా ప్రకటించారు. తుమే నీజే ఫస్ట్ ఏ దాత్రి ఆజ్ఞాదేశులు తొలి ఎవరికి చెప్పారో ఈ మంత్రసానులకు చెప్పారు మీరు చెయ్యమని. వాళ్ళు చేయలేనందున ఎప్పుడు ఏం చేయాలా, తల్లులే నాన్నలే వారి వారి పిల్లల్ని ఏం చేయాలి, సముద్రంలో తీసుకుని చంపించాలి. ఎప్పే కూర్చుంది మామనే నీజే పిల్లమానంగో నువ్వు జన్మనిచ్చా నీ పిల్లల్ని నువ్వే తీసుకెళ్ళి ఏం చేయాలా, చంపియాలా. అనేక లోకమనే సే ప్రకార పిల్లమానంగో రాజ్య ఆజ్ఞకు భయకోరి సేమనే రాజుగారి దండనకి భయపడిపోయి పిల్లల్ని కోరుని తీసుకెళ్ళి ఏం చేసేవారు. ಎಂದು ప్రభు ಜಾಣಿಸುಂದಿ ಜೋಹೇಬೇದ್ ಮೋಸಾಂಗೋ మారో ఖాతరే పిల్లకు మిలిబోతో సే సంభాళిబో బోలి జాని. దేవుడు నమ్మాడు కాబట్టి, మోసే తల్లిని నమ్ముకున్నాడు కాబట్టి ఆమె తెలుసు ఈమె చేతికి కొడుకుని తెప్ప కాపాడుతుంది కొడుకుని. అలాగైతే నువ్వు కూడా జాగ్రత్త పడాలి. మోసే తల్లిలాగా జ్ఞానం చెందిన దానిగా మారాలి. స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా అనేక చదువులు మనం ఇస్తూ ఉంటాం. బైబిల్ డిస్ట్రిబ్యూషన్ ఆగే ఆగే కొరతలు కింద వర్తమాన సమయరే సబ్ బందుకోరి అయితే అందరికి బైబిల్ ఉచితంగా అందరికి ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడుగా ఆగిపోయాను అన్ని పద్ధతులు. కింద పిల్లమానంగా బ్రెయిన్ కన్ఫ్యూజన్ రేచి ఇప్పుడు పిల్లల మనసు బైబిల్ నుంచి కన్ఫ్యూజన్ వెళ్ళిపోయింది. ఫస్ట్ కోచి ఎవల్యూషన్ తాపరే కోచి క్రియేషన్ నాయి ఏ ప్రకార పిల్లలు చదువు కూడా వారికి సహకరించేటట్టుగా ఉన్నాయి. వాళ్ళు చెప్తున్నారు మనుషులు మానవుల నుంచి పుట్టలేదు, మేము కోతిని పుట్టామని చదువులు చెప్తున్నాయి. ప్రథమ శత్రు డైరెక్ట్ అటాక్ కొడుతులు ఎపే కోణల అలగ రీతి సే అటాక్ కొరిపోయి సాతానుడు తిన్నగా పోటీ ఆడేవాడు. ఇప్పుడు తిన్నగా ఆడలే, వెనకాతలో ఉండి దోకొని పని చేస్తున్నాడు. ଦେଖନ୍ତୁ ଆମେ ବି ବେଳେ ବେଳେ ଚିନ୍ତା କରିବ ଆମର ପିଲାମାନେ ଟିକେ కంప్యూటర్ స్టడీ కరో ఏ కరో సే కరో మనం కూడా కొద్దిగా మనం కూడా కళ్ళు మూసేద్దాం. పర్లేదు చదువుతున్నాడు కదా, తిరుగుతున్నాడు కదా, ఆటలకు వెళ్తున్నాడు, వెళ్ళలే ఏటి బాధ అని మనం ఏం చేస్తాం, కళ్ళు మూసేస్తుంటాం. కారణ కోణ రాజాంగర ఆజ్ఞాకుడు భయకొరి అనేక మామారి పిల్లకు నైల్ నదిలో అనేక మంది తల్లులు తీసుకెళ్లి వాళ్ళ పిల్లలు పడేశారు. కింద జోగేబేద్ కొలని జోగిదిబేద్ ఏం చేయలేదు, ఆ పని చేయలే. కారణం ఒకటే డైరెక్షన్ ప్రభు. కారణం ఏంటిది, ఆమెకి ఎవరు దేవుని వ్యవస్థ పైన భయం ఉండేది. దేవుడికి మంచి
తల్లికి ଆମେ ପ୍ରଭୁଙ୍କ ମା ମାନେ କଣ କରିପାରୁଛି ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ହାଲେଲୁୟା ଗୋଟେ తల్లి అయితే నీ తల్లిగా నువ్వేం చేయాలి? దేవుడితో మంచి అనుబంధం పెట్టుకో. ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଗୋଟେ ଉତ୍ତମ କନେକ୍ସନରେ ରହିବ ତ ପ୍ରଭୁ ପାଦ ଦେଖାଇବ. మనం దేవునితో మంచి అనుబంధం పెట్టుకుంటే దేవుడు త్రోవలేని పద్ధతిలో త్రోవ చూపిస్తాడు. ହିବ୍ରୁ 11:30 ଆମେ ପଢିବା. హెబ్రీ పత్రిక 11:23 చెప్తున్నది. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజ ఆజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. ଦେଖନ୍ତୁ ଏ ପିଲାକୁ 3 ମାସ ଏ యోహేబెదు ମା ରଖିଥିଲ. 3 నెలల వరకు యోహేబెదు అని చెప్పిన ఈ స్త్రీ తన కుమారుడైన మోషేని దాచిపెట్టుకుంది. గీతోపదేశ 28 లో ఏకపదరే మే देखिए. సామెతలు 28లో 8వ వచనం చదివితే 28:1 28వ అధ్యాయం మొదటి వచనం సామెతల గ్రంథం. ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా देखନ୍ତୁ మాత్ర ధార్మిక మానే సింహ పరి సాహసిక. నీతిమంతులు సింహముల ధైర్యం కలిగినట్టు ఉంటారు. ఏ యోహేబెదు రాజారో ఆజ్ఞకు అయితే తల్లి యోహేబెదు ఏం చేయలే, రాజు ఆజ్ఞకు భయపడలే. ధార్మిక కోణ సింహ పరి ధార్మికులు నీతిమంతులు సింహములాగా నిలబడతారు. అది ఆమె సాహస సహిత ప్రభువు దగ్గర ఈరోజు దేవుని సమక్షంలో నిలబడడానికి నువ్వు నీతిమంతుడు కాబట్టి సింహంలో నిలబడాలా. हालेलुया. विभिन्न प्रकार सरकार विभिन्न प्रकार ऑर्डर उडागा सिद्धाए अनेक में गुटे धार्मिक पावर रोगी बोतो हमको पराजित करिबा निमंते कोनसी शक्ति उडिबोना. అనేక ప్రభుత్వాలు రావచ్చు, అనేక అధికారాలు రావచ్చు, అనేక వ్యవస్థలు రావచ్చు, గాని నువ్వేమై ఉండే నీతిమంతుడిగా సింహంలా నిలబడాలి. హల్లెలూయా. 3 मास तंगకు गुप्त भावरे रो 3 నెలల వరకు ఎక్కడ ఇంటికాడ రహస్యంగా దాచారు. तापरे से చిందకలి ము కోణ కరిబారుచి. అయ్యో ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి? ఏ పిల్ల గాంధీ బాపా ఈ పిల్లలు పిల్లలు ఆగట్లేదు కదా, ఏడుపు ఇంకా కొనసాగించేస్తున్నాడు. పిల్ల బాగా దౌడి దౌడి జీవాపా ఆరంభబో. అయితే ఇంకా కొన్ని రోజులు పోతే ఈ కొడుకు పరిగెట్టేసి బయటికి వెళ్ళిపోతాడేమో. కోణ కరిబారు ఏం చేయాలి దేవా? ఏ చిందకలి బాపా ఆరంభ ఆమె ఆలోచించడానికి ప్రారంభించింది. అబ్రహాం విషయం ఆలోచించింది, ఇసాహాకు విషయాన్ని ఆలోచించింది. అప్పుడు ఆమె తలుచుకుంది నోహాము గురించి, దేశాన్ని నాశనం చేస్తానని దేవుడు చెప్పేటప్పుడు అయితే తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఏం చేసుకున్నాడు? ఒక ఓడను సిద్ధపరుచుకున్నాడు. గోఫర్ అని చెప్పిన చెట్లతో ఏం చేసుకున్నాడు? ఒక మంచి ఓడను తయారు చేసుకున్నాడు. అయితే నాకు కూడా ఒక ఐడియా, సలహా దొరికింది. ఏంటిది? ఆయన పెట్టి చేసాడు, ఆయన ఓడ చేశాడు కదా, నేను పెట్టి చేస్తాను. అయితే ఆయన అనుకున్నట్టుగా నా చెట్టుకు ఉన్న సంబంధించిన చెట్లు అని దొరకలేదు. కానీ ఆమెకి సదుపాయం కలిగేటట్టుకున్న కర్రలు తెచ్చుకొని ఆమె ఏం చేసుకుంది? పెట్టింది తయారు చేసుకుంది. से पेटी को सेत्तबेले कोणला नोगा पचन कोण कोले से जोड़ो भीतर को ना जीवानी में चुना लेबन को అయితే ఆ నోహా కాల తరగతిలో నీళ్లు లోపలికి రాకుండా సున్నం రాసుకున్నాడు. से आइडिया रे యోగేబెదు कोण कोले ये भीतरे बाहर रे से पेटी रे कोणले नळ विश्रो काठने की पेटी कोणाई की ये लेबन चुना लेबन. అయితే సున్నం రాసేసి మొత్తం కన్నాలు మొత్తం మూసేసింది. లోపలికి నీళ్లు రాకూడదు, లోపల నుంచి నీళ్లు బయటికి వెళ్ళకూడదు. ఆమె ఈ జగత్తరే వాస కొర్చి మనం ఈ లోకంలోనే వసిస్తున్నాము. ఈ జగత్తరో పాప అవమానంగా జీవనరే నాసి ఈ లోకములో ఉన్న పాప సారాంశములు మనలో కంటకూడదు. అంటే సెపరేషన్ లైఫ్. దాని అర్థం లోకము నుంచి మనం వేరు చెందే ఒక జీవితం మనకి కావాలి. ఇశ్రాయేల్ లోకంగా దెక్కిగిరి బాలాకు కూర్చుంది. ఇశ్రాయేల్ ప్రజలను చూసి బాలాకు చెప్పుచున్నాడు, దేఖో ఏ లోకాలుగా వాస కొరంది. ఈ ప్రజలు మామూలు కాదు, వీళ్ళు వింత కలిగిన ప్రజలు వేరుగా జీవిస్తున్నారు. నిజాభిమానంగా సంగరేమానంగా గెండే అన్యుల మధ్య వీరిని మనం లెక్కించలేము, వీరు వేరుగా జీవించేవారు. నిజాభిమానంగా సంగరే వాస కొరుచుంది. ఒకటి అన్యులతో కాపురం చేస్తున్నారు కానీ సెపరేషన్ లైఫ్. అలాగే
అయితే ఈ పగటి వేళ నీకు కూడా ఒక వేర్పాటు ఉండాలి అందరి మధ్యలో నుంచి. అంటే చేప సముద్రంలో ఉన్నట్టానే అయితే చేప సముద్రంలో ఉందని చెప్పేసి నువ్వు కూరకు తెచ్చిన తర్వాత ఉప్పు వేయలే నేను ఇందులో ఉప్పు ఉందనుకుంటే నీ కూర చెప్పకుంటది. దాని అర్థం లోకములో ఉన్న పాప సారాంశాలు నీ లోపలకు రాకుండా నువ్వు విడిగా వేరుగా కాపురస్తుడై ఉండాలి. అయితే మనందరి జీవితంలో ఒక ఏర్పాటు కావాలని దేవుడు హెచ్చరిస్తున్నారు. మొదటిగా మనం ఆలోచించే మన ఆయుధం ఏంటిది? దేవుని వాక్యము. రెండోదిగా మనం ఆలోచించింది దేవుని అభిషేకము. మూడోది పరిశుద్ధత లేకపోతే వేర్పాటు. ఏ సహోదరి, ఏ తల్లి, ఏ కుమార్తె ఈ మూడు విషయాలు నువ్వు గట్టిపడ్డావనుకో నీ పిల్లలని యోగుడు తాగలేడు. హల్లెలూయా. అన్యులు చేసినట్టుగా నువ్వు చేయలేవు. అంటే అన్యుల దగ్గర నుంచి మనం విడుగా వేరుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ଆହୁରି ଆମେ ପଢିବା ଆଦି ପୁସ୍ତକ 14వ పద ଆମେ ପଢିବା. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనం చెప్తున్నది, చీతి సారకపు మ్రానుతో నీ కొరకు వాడును చేసుకొనుము. అరలు పెట్టి ఆ వాడును చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. ଦେଖନ୍ତୁ ସେତେବେଳେ ସେ ନୋହ ଗୋଟେ ପେଟକ ବନାଇଲୁ. ସେ ଆର୍କ ଅଫ ଗୋଫର ବୋଲି କହୁଛି. ଏଠି ଲେଖା ହେଇଛି ଆର୍କ ଅଫ ବୁଲସସ୍. నోహావు కట్టించింది గోఫేరుతో అయితే నోహావు కట్టించింది, మోషే కోసం కట్టించింది ఇంకొక చెట్టు. సదాప్రభు దేఖిలే సే భీ పెట్టి బనాయిలా. ఏ దేవుడు ఇరువరి జీవితం చూసినప్పుడు ఆయన పెట్టి నోహావు పెట్టి చేశాడు, ఈయన కూడా పెట్టి చేసింది. ଦିଟା ଜାଣିବାର ଅଛି. ଦିଟା ବି ଗୋଟେ ପ୍ରକାରର ଜାଣିଲେ ଆର୍କ ଅଫ ଗୋବରୁଟ୍ ଆମେ ଇଂଲିଶରେ ପଢିବ ସେମିତି ଆର୍କ ଅଫ ବୁଲରషସ୍. అయితే ఇంగ్లీష్ లో మనం చదివితేనే దాని భేదగతి మనకు అర్థమైతే చెట్ల మధ్య ఉన్న భేదాన్ని మనం అర్థం చేసుకోగలిగేది. ఏఠారే విశ్వాస ద్వారా హల్లెలూయా జోఖేబేద పెట్టి బనాయిలో సెత్తబెଳେ ప్రాణ రక్షార్థకే విశ్వాస సహిత నోహ బి పెట్టి బనాయిలో విశ్వాసముతో పెట్టింది తయారు చేసుకున్నాడు. ఇక్కడ జోయిదియా కూడా విశ్వాసముతోనే ఏం చేసుకున్నాడు? పెట్టింది తయారు చేసుకున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. విశ్వాస ద్వారా అమమానంగో పిల్లమానంగో బెడైవ పాయమే చేస్తా కరి. విశ్వాసము ద్వారా వేర్పాటు చెందితే నీ పిల్లలను నీవు కాపాడుకోవచ్చు. జీవనలో టెస్టిమనీ సాక్ష్యముడాగో పిల్లమానంగో కైవారు. మన జీవితంలో దేవుడు జరిపించిన అద్భుతాలను సాక్ష్యంగా పిల్లలకి వినిపించాలి. నైతో ఏ కంప్యూటర్ యుగరే పిల్లమానే బెడపారు. లేకపోతే ఈ కంప్యూటర్ యుగంలో సాక్ష్యం లేని జీవితాలుగా మారిపోతాయి పిల్లల జీవితంలో. వాక్యలో శక్తి హల్లెలూయా అభిషేక శక్తి పవిత్రత ద్వారా పిల్లమానంగో బెడైమాని మంది వాక్యం యొక్క శక్తి ఇచ్చుకోవాలి, పరిశుద్ధత యొక్క శక్తి ఇచ్చుకోవాలి, అభిషేకం యొక్క శక్తి ఇచ్చుకోవాలి, సాక్ష్యం వారికి చెప్పాలి, అలాగ వారిని దక్కించుకోవాలి. ఏటారే ఫరోన్ రో జియో అస్తిలే. అక్కడ ఫరోన్ కుమార్తె వచ్చింది. సే గాంధైబ పై ఆసిబ సమేరే ఏ పెట్టి బసిబారో. ఆమె అక్కడ స్నానం చేయడానికి వచ్చినప్పుడు అక్కడ పెట్టిని ఆమె చూచింది. దేఖిబారో చి జీవ స్థానరు ఓర్డర్ ఆసిల సే జగారు వ్యక్తి ఆసిలే ఏ పెట్టి కూలు. ఎక్కడి నుంచి సందేశం వచ్చింది పిల్లలను చంపేమని, అక్కడి నుంచే సందేశం విడిపించడానికి మన అర్థము. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ଆମେ ଚିନ୍ତା କରିବାର ଅଛି ଏଲିଆଙ୍କୁ ଇସବେଲ ବାଦ କରିବା ପାଇଁ ଚିନ୍ତା କରିବା ସମୟରେ ଅନ୍ୟ ଦେଶୀୟ ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ ସେ ଖୋଜୁଥିଲୁ, କିନ୍ତୁ ସିଦୋନରେ ଏ ଇସବେଲର ସେ ଜାଗାରେ ସେ ବାସ କରୁଥିଲେ. ఏలియాని చంపడానికి కోరినప్పుడు ఈడు వేరే దేశానికి ఏం పారిపోడు, మన దేశంలో ఉన్నారు కానీ పట్టుకోలేకపోయాడు. శత్రుମାନଙ୍କ మధ్యలో ప్రభు దాని అర్థం శత్రువుల మధ్య దేవుడు నీ కొరకు బలం సిద్ధపరిచిన దేవుడు. ఎక్కడి నుంచి వాటర్ వచ్చిందో పిల్లలు చంపేది, అక్కడి నుంచి వాటర్ వస్తుంది పిల్లలకి ఏం చేయాలా స్పందించాలని. అక్కడ జరిగినట్టు తెలుసా, రుణమాఫీ జరిగి తీరేంతటిగా స్పాన్సర్షిప్ కూడా దొరికింది పిల్లలకి.
చదివించడానికి, ఎదిగించడానికి, పెద్ద చేయడానికి ఎక్కడ చెప్పుతానన్నారో అక్కడి నుంచే ఆహారం వస్తుంది వీడికి. దాని యొక్క నువ్వు దేవుని వాక్యాన్ని తీసే ಓಕೆ ಸಮಯ వచ్చిಗಿ ಚಿತ್ತ ఓకే ఆ ఒకటే మారా విషయ చిందా కొని గురించి చెప్పి ముఖ విషయం ఇచ్చిస్తాను. పిల్లమానంగో నిమందే పిల్లల కొరకు యుద్ధ కోరి విజయ ప్రాప్తి హేతిబా దీట మామానంగో విషయం ఇది. ఇద్దరి సహోదరుల గురించి సాక్ష్యం నేను చెప్పాను బైబిల్లో నుంచి. తృతీయ మా వచ్చింది 3వ తల్లి అవుతున్నది హాగర్. హాగర్ ఆది పుస్తక 16:13 में पढ़िबा. ఆదికాండం 16వ అధ్యాయం అంటే 13వ వచనం చదవండి. ఏ మారా ఒకటే విశేషత వచ్చి ఆ తల్లికి ఒక ప్రత్యేకత ఉంది. అది చూచి చిన్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. యారేనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఎక్కడే చూచితిని కదా అని అనుకునేను. అందుచేత ఆ నీటి పొగ్గకు బేయర్ లహరును అను పేరు పెట్టబడెను. देखो एठरे हमें देखिबार अछि ए जगह रे పరమేశ్వర మొత్తే देखुछु. ఆమె చెప్పిన మాట దేవుడు నన్ను చూచుచున్నాడు. सब समय प्रभु सदा प्रभु अब्राहम को नाम परिवर्तन कोले बदलिले. అబ్రహాం యొక్క పేరుని దేవుడు మార్చారు. అబ్రహాం बोली జ్ఞాపకం. అబ్రహాం నుంచి అబ్రహాం గా మార్చారు. యాకోబు ఇశ్రాయేల్ హేలే. యాకోబు ఇశ్రాయేల్ అయ్యాడు. ఏటి దేకొందు ఏ స్త్రీలో కొట్టి సదా ప్రభుగా గుట్టే నామ దలే గాడ్ హూ సీస్ మీ. అయితే ఇక్కడ ఈ తల్లి ఏం చేసిందో తెలుసా? దేవునికి ఒక పేరు పెట్టింది. ఏమని? దేవుడు నన్ను చూచిన వాడని. అది ఈ రోజు ఈ రీతిగా దేవునికి పేరు పెట్టేసి దేవునికి సవాల్ అడగడానికి హల్లెలూయా హల్లెలూయా. ఏ గుట్టే నిజాది స్త్రీతిలే ఈజిప్ట్ స్లేవ్ థిలే. దేవుని బిడ్డ కాదు, అన్యులు, ఐగుప్తులోళ్ళు. దేవుడు దానికి ఏ రీతి కలిగిన ఏం లేదు, సంబంధం లేదా అని ఆమె దేవునికి పేరు పెట్టుకుంది. తన జీవనరే కోణ కట్టిలా. ఆమె జీవితంలో ఏం జరిగింది? అబ్రహాం కు ప్రభు ప్రతిజ్ఞ కోలేము అంటే తుమకు సంతానం. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేయమని, నేను నీకు సంతాన భాగ్యం ఇస్తానని. 10 ವರ್ಷల ప్రభు సే ప్రతిజ్ఞకు విలంబ కొరివ సగాసే ఏ గుటే క్రోస్ కట్టు ద్వారా పొలైలు. అయితే 10 సంవత్సరాలు అయింది, వాగ్దానం ఆలస్యమైందని చెప్పేసి ఈడేం చేసుకున్నాడు? మెల్లగా కనుమూసి వంకర మార్గం చూసుకున్నాడు. సారా అబ్రహాం గుటే ప్రభుంగరో సంతానమారి థిల. అయితే సారా అబ్రహాము దేవుని బిడ్డలే. କିନ୍ତୁ ତାଙ୍କର ଦାସୀ ଉପରେ ଯୋଉ କ୍ରିୟା କଲା ସେଇଟା ଆମେ ଦେଖିବା ସମୟ అసుందర ଅଟେ. అయితే దేవుని బిడ్డలుగా ఒక అన్య స్త్రీతో వెళ్ళిపోవడం అది మనం లెక్కగా చూస్తే చాలా దుర్లభం, నమ్మలేని సత్యమైన ఒక విషయం. హాగర్ పరిసే ଦେଖିଲେ ନାହିଁ. అంటే హాగార్ని మరి పనిపిల్లగా చూడలేదు. ସେମାନଙ୍କ ଗୋଟେ ଉଦ୍ଦେଶ୍ୟ ସାରା କହିଲା ପ୍ରଭୁ କେପ୍ଟ ମି କୋଣ କେପ୍ଟ ମି ପ୍ରେଗ୍ନେଣ୍ଟ మీన్స్ ମୋତେ ମୋର ଗର୍ଭକୁ ରକ୍ଷା କଲେ ବୋଲି ସେ ଜାଗାରେ సారా చెప్తున్న మాట నాకున్న గర్భసంచిని దేవుడు ఏం చేశాడు? మూతే చేశాడు. ସେଥିପାଇଁ ସେ ଗୋଟେ ଷ୍ଟେଟମେଣ୍ଟ କହିବାରୁ ఏ అబ్రహాం ଶୁଣିକିରି హాగర్ అయితే దానికి సలహా ఆమె చెప్పి అబ్రహాముని మెల్లిగా మనసు తిప్పేశారు. ତାପରେ କଣ ଘଟିଲା? తర్వాత ఏం జరిగింది? సారా తంగ విరుద్ధରେ దుష్కర్మ କରିବା ପାଇଁ సారా ఆమె వ్యతిరేకంగా ఏం చేయడానికి పెనుగులాడడం ప్రారంభించింది. ତାଙ୍କୁ ఫిజికల్లీ అటాక్ କଲା ନାହିଁ. శారీరకంగా కొట్టడమో తిట్టడమో తన్నడం ఏం చేయలేదు, కానీ కఠిన కథ ద్వారా తనకు విరక్త చెందిన గట్టి మాటలతో ఏం చేసేది? హాగారు పొడిచి 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 విరక్తిని తెప్పించేది. విరక్తి హేకి సే దేశ చడికి పడే ఆమె విరక్తి చెంది ఆ ఊరు విడిచిపెట్టి ఏం చేసింది? పరిగెట్టి పారిపోయింది. హల్లెలూయా. ସେତେବେଳେ କଣ ହେଲା ଆମେ ଜାଣୁଛୁ God who sees me ପ୍ରଭୁ ମୋତେ ଦେଖନ୍ତି ବୋଲି କହିବା ହାଗର ଏଠାରେ ସେ ମରୁସ୍ଥାନରେ ప్రభుଙ୍କର శబ్ଦ ସେ ଶୁଣିଲେ. అయితే దేవుడు నన్ను చూచుచున్నవాడు అని చెప్పి దేవునికి పేరు పెట్టిన తర్వాత మరుక్షణం దేవుడు ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు.
9 మేము పడివా 16వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదివితే యెహోవా దూత అరణ్యంలో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాస్యమైన హాగారు ఎక్కడి నుండి వచ్చేటివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు, అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోచున్నానను. అక్కడ చూడండి 7వ వచనం, దేవుని దూత. ಎಂದು 7ಮ ಪದରେ ದ ಏಂಜಲ್ ಆಫ್ ದ లార్డ్ కుహే కింద ఆమె 9మ పదకు సే an angel of the Lord కుహే. 7వ వచనానికి 9వ వచనానికి దేవుని దూతకి తేడా కనిపిస్తుంది, ఉందా? ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ కొయిబోతు ఆమె జానివారుచి జీసు. ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్, దేవుని దూత అని చెప్పిన పదానికి వ్యాఖ్యానం చెప్పొచ్చు యేసయ్యని. an angel of the Lord కొయిబోతు ఆమె జానివారుచి దూత అసలు అంటే an angel అన్న పదాన్ని వాడితే ఇంగ్లీష్ లో అనేది మనకు బాగా అర్థమయ్యేది. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ మీరు చూసుకోండి. an angel అని చెప్తే దేవుని దూత, ద ఏంజల్ అని చెప్తే సాక్షాత్ యేసయ్యే దూతలాగా వచ్చారని. एठारे देखंदु ये विरक्त होई दुखित होई हागर दौड़िबा समय रे प्रभु जीसु तंगे निकुटुको आसिले. అయితే విరక్తి చెందేసి ఇంకేట్ నా జీవితం అని కూకున్న సందర్భం, నడిచెళ్ళిన సందర్భంలో దేవుడు ఆమెను దర్శించి దగ్గరికి వచ్చారు. హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్. తంగకు కోలే తుమే కే ఉఠారు ఆసిలే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కే ఉఠారు కు జీవి, ఎక్కడికి నువ్వు వెళ్తున్నావు? తంగ దీ ప్రకార క్వశ్చన్ ప్రజాలు 2 ప్రశ్నల దేవుడు ఆయనకి అడిగింది. గుట్టే క్వశ్చన్ పై హాగర్ ఉత్తర దోచు. ఒక్క ప్రశ్నకి హాగర్ చెప్తున్నది, కే ఉఠారు ఆసిలా, ఎక్కడి నుంచి వచ్చావు? సారా నికుటుకు ఆసిలా. ఎవరు పెనుగులాడించి వేదన పడిచారు, ఆమె పేరే చెప్పింది ఆ ఇంట్లో నుంచి వచ్చానని. నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఉత్తరనే దానికి ఏం లేదు. గుట్టే జగాకు జీవు కిచెన్ కిచి కామ్ కరు ఏ పిల్ల మళ్ళాగే ఆలోచన, నేను ఏదో ఊరికి వెళ్ళిపోతాను, ఏ పని జరిగితే ఆ పని చేసేసి ఏం చేస్తాను. అందుకే ఆయన దగ్గర ఏం లేదు, జవాబు లేదు, సమాధానం లేదు. కింద ప్రభు గారు దూత కోణ కోయలే, కానీ దేవుని దూత ఏం చెప్పారు? తొలకపడందు. కిందకి చదవండి. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. ఏటి కూర్చుంది దిక్కుందు తుమే చాయి కోణ వశీభూత హువో నమ్ర హువో. మీరు వెళ్ళి మీ యజమానికి ఏమై తీరాలి? లోబడి ఉండాలి, ఒదిగి ఉండాలి. నమ్ర భావరే తంగర హస్తరే వశీభూత హువో. వినయముతో ఆమె కింద నువ్వేమై ఉండాలి? ఒదిగి ఉండాలా. ఏ కదా కొయ్యో సమయం కూడా సబ్మిషన్ సబ్మిట్ మైండ్ అంటే ఇది చెప్పేసరికి ఆమెకు అర్థమైంది, ఓ నాయన నేను లొంగిపోవాలి అన్నది ఆమెకు అర్థమైపోయింది. చర్చరే విశ్వాసి అనే పాళగంగు శివుద భారత. దాని అర్థం సంఘంలో విశ్వాసులు ఎవరికి లోబడాలి? దైవజనుడైన పాస్టర్ గారికి లోబడి ఉండాలి. శ్రీ స్వామిరో శివుద. రెండోదిగా నువ్వు పెళ్లి చేసుకున్న భార్య అయితే నీ యజమానైన భర్తకి ఏమై తీరాలి? లోబడి ఉండాలి. పిల్లమానే మా బప్ప. మూడోదిగా నీకు కానీ దేవుడు గర్భఫలం ఇచ్చుంటే ఆ పిల్లలు ఎవరికి లోబడాలి? తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. ఏపే ప్రభు అమ్మపాయి గుట్టే ప్రొటెక్టివ్ గియర్ ప్రొటెక్టివ్ సురక్ష వలయ ప్రభు సృష్టి. అలాగైతే దేవుడు మనకి ఒక సురక్షితం చెందే వలయం లోపల సంరక్షించుకొని ఉంచారని దాని అర్థం. శత్రు అటాక్ వెంటనే శత్రు సాతానుడు ఏం చేయలేడు, ఏ రీతి కలిగిన ఎదురుపు చూపించుకోలేడు. ఆమె ఏ ప్రకార గుట్టే సబ్మిషన్ గుట్టే సమర్పణ నమ్ర కోరి వశీభూత కోరి ఇలా తగ్గించగలిగే, వినయం చెందేయగలిగే, లోపడగలిగే ఒక మనస్తత్వంలోకి రావాలి. శత్రు అవమానంగా పరాజిత. అలాగైతే శత్రువులు మనల్ని ఏం చేయలేరు, ఏ దాడులు మన మీద చేయలేరు. నమ్రకబా సమయరే లోపడేటప్పుడు ఏటారే దిక్కందు సోలారో దశమ పదం మీద 16వ అధ్యాయం 10వ వచనం చదివేటప్పుడు చూడండి ఏం రాయబడిందో. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. ఏటి దిక్కందు ఇక్కడ చూడండి, తుంప వంశం ఎప్పటి వృత్తిపాయ నీ సంతానం ఈ రీతిగా పెరుగుతాదో బాహుల్య సకాశు తగ
అగణ్య హబ అంటే నువ్వు లెక్క పెట్టలేనంతటిగా, లెక్కింప వీలు లేనంతగా, లెక్కించలేనంతటిగా ఏం చెయ్యొచ్చు నీ సంతానములను. साधारण में बाइबल पढ़िबा समय पुरुषांग संग्रह ये प्रगा तुमरा वंश व्यक्ति करबे, तुमको ऐश्वर्य देबो, संतान संतति देबे बली प्रभु सब समय प्रॉमिस दिए. సాధారణంగా పురుషులకే దేవుడు ఇలాంటి వాగ్దానాలు ఇచ్చేది, నీ సంతానం దీర్ఘాయుష్ అవుతారు, ఫల సంపదవుతులు లెక్క పెట్టలేనంతగా ఉంటారని. एबे देखो हागर नम्र बापा आरंभ बापा समय प्रभु कहउचंदी आई विल इंक्रीज योर डिसेंडेंट्स. కానీ హాగర్ లోబడడానికి మనసు చూపించిన పురుషులకు ఇచ్చిన వాగ్దానం ఆడదానిగా ఆమె మీదకు పడిచేసింది. నీ సంతానాన్ని లెక్క పెట్టలేనంతగా నేనేం చేస్తాను, విస్తరించేస్తాను. గుటే విజాది స్త్రీ ఆమె అన్యురాలు, ఈజిప్షియన్ స్లేవ్, ఐగుప్తురాల్లో ఉన్న బానిస. ప్రభువుర విశ్వస్తత देखिवा దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూసేసరికి హల్లెలూయా తహా పరే తంగే కోచుంది తుమర పేట్ భీతరే జో పిల్ల వచ్చి తంగకు మో నామ్ దేబే ఇస్మాయిల్ బోల్. అయితే నీ కడుపు లోపల ఉన్న సంతానానికి పేరు ఇత్తని రాసుకో ఇస్మాయిల్ అని. హల్లెలూయా హల్లెలూయా. ఇస్మాయిల్ అర్థం కోణం, ఇస్మాయిల్ అన్న పదానికి అర్థం ఏంటిది? ప్రభు అవమానంగా తంగు ప్రభు సునంది, దేవుడు వింటున్నవాడు, లార్డ్ హియర్స్, దేవుడు ఆలకించుచున్నవాడు. ఇస్మాయిల్ ఇస్మాయిల్ బోలే డాకివా సమయరే హాగర్ జానివో ప్రభు ఇస్మాయిల్ ఇస్మాయిల్ అని పలికేటప్పుడు ఆమె గుర్తొచ్చేది ఏంటో తెలుసా? దేవుడు నన్ను చూచిన వాడు మాత్రం కాదు, దేవుడు నా మనవిని ఆలకించిన వాడు. అంటే ఇప్పుడు లోబడేసరికి దేవుడి దగ్గర ఒక వర్తమానం దర్శనం కాస్తున్నది. దేవుడు నన్ను చూచుచున్నారు, దేవుడు నా మాట ఆలకిస్తున్నారు. ఈ రోజు మనం దేవుని దగ్గర తగ్గితే, లోబడితే, దేవునికి లోబడి తీరితే, దేవునిలో సంఘ సభ్యులకు లోబడి భర్తలకు లోబడితే, దేవుడు చెప్పేది నేను నిన్ను చూసే దేవుడిని మాత్రం కాదు, నీ మనవిలను ఆలకించే వినే దేవుడిని. దాని అర్థం ప్రార్థనలు దేవుడు ఆలకించే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. 16వ అధ్యాయం 12వ వచనం చెప్తున్న మాట అది చదివి నేను ముగించాలని కోరుచున్నాను. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా. 12వ వచనం. వచనంలో రాసి ఉన్నది, మనిషి మానంగా మధ్యరే బన గంధర్వ స్వరూప కప్ప. ఆయన మనుషుల మధ్య అడవి గాడిద లాంటి మనిషిగా మారుతాడు. బన గద పరికోచి అడవి గాడిద వంటి మనిషి. ఏటికి దేఖందు ఆమె కోణ బన గదకు మీన్స్ ఇస్మాయిల్ కు పిల్లకు ఏ ప్రకార సదా ప్రభు పోచుంది. చూడండి, ఇస్మాయిల్కు దేవుడు ఈ రీతిగా చెప్తున్నారు. చూడండి, ఏ హాగర్ జానిచి ఏ కదార అర్థ కోణం హాగర్కి తెలుసు ఈ పదాలు కూడా అర్థం ఏంటిదో. మరుస్థానరే అన్య మృగమానంగా ట్రాన్స్పోర్టేషన్ పోయి సేమానంగా గుట్టే గుట్టే జగారే మనుష్య అనే పాలన కోర్చు. ఒక్కొక్క పక్క గాడిదలను మనుషులు ఏం చేశారు, సామాన్లు ఎత్తుకోవడానికి తీసుకెళ్ళి చర్యలు. పాలన కోరి పారండి. అయితే అడవి గాడిదలను ఈ రీతిగా పెంచలేరు. ఏ కారు అండర్ రొహిబోనే, ఎందుకంటే ఆయన ఎవడికి లోబడి ఉండడు. సబ్బు సమయం మరుస్తానరే అంటే అడవి గాడిద కాబట్టి అడవి వల్ల తిరుగుతూ ఉండేటట్టుగా ఎవడికి లోబడకుండా ఉండేటట్టుగా కుమారుడు అని అర్థమైపోయింది. కోణ కూర్చుంది. దేవుడు ఏం చెప్తున్నారంటే, తుమకు భావిరే భవిష్యలే తుమకు శోధీనత దబే, నేను భవిష్యత్తులో నీకు నేను స్వాధీనాన్ని విమోచనని ఇస్తాను. అరబ్ దేశమే ఇప్పుడు మీరు అరబ్ దేశాన్ని మీరు పరిశీలిస్తే పాట నొక్కిపోతే అనేక లోకమానే తంగ అండర్ రే కామ్. అయితే వాళ్ళకి చదువు లేకపోయినా చాలా మంది కింద సార్ సార్ అని చెప్పి పని చేయించే చర్యలు కనిపిస్తున్నాయి. అవి ప్రభుత్వం ఇక్కడ నమ్మరపోతూ వశిమతో మనం దేవుడి దగ్గర లోబడితే ప్రభు అవమానంగా అవస్థకు పరివర్తన, దేవుడు మన పరిస్థితులకు మార్పునిచ్చేస్తారు. అది ఆమె అన్య లోకమానంగా దాసత్వ అవస్థారే తిబోతోబి. ఈ రోజుల్లో మన అన్యుల బానిసత్వంలో ఉన్నా కూడా ప్రభు అవమానంగా అవస్థకు పరివేశకు ప్రభు దేవుడు మన పరిస్థితులన్నిటిని కూడా దేవుడు మార్చేస్తాడు, మార్పించేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు अलग अलग रीति से प्रभु कोणला ये इस्माइल को पालन कोरी बाणी मन
मंदे प्रभु हागर को सुविधा दले అయితే వివిధ రీతిలో నడిపించుకు తీరడానికి ఉన్న ప్రణాళికను దేవుడు హాగారుకి దేవుడు గుర్తించారు. ఏగి దినరే మే కోణ కొరిబార్ వచ్చి ఈ రోజుల్లో మనం ఏం చేసుకోవాలి? ప్రభువుగర వాక్యమే మే దృఢబా దేవుని యొక్క వాక్యములో మనం స్థిరపడదాం. हमें जो प्रभु कोले तुमको पिल्ला दबे बोली किंतु 13 वर्ष ये हागर को निकटरे अब्राहम को निकटरे ये पिल्ला बेडिबा परजंदो సేమానంగో బి ప్రభు పిల్లకు దిలానే. అయితే 13 సంవత్సరాలు హాగారు ఇస్మాయిల్ అబ్రహాం ఇంట్లో ఉండేటప్పుడు అబ్రహాంకి సంతానాన్ని దేవుడు ఇవ్వలేదు. కారణ కోణం ఏ పిల్లారో బాప్పా కి सबरे से रोकीबानी मंदे प्रभु हागरंगो जो विश्वस्त दिखाइलो से प्रकार ये पिल्ला अब्राहम को निकटरे बेडी बाప్పా యారం. అయితే హాగారి అబ్రహాం ఇంట్లో హాగారు ఇస్మాయిల్ ఏం చేయడానికి పెరగడానికి ప్రారంభించి తీరేంతటి కూడా వాతావరణం దేవుడు తయారు చేశారు. ఆమె ఫేరి అసిబా మనం అందుకే తిరిగి వద్దాం. ఏ తీరి మామానంగ విషయమే మే చిందా ఈ ముగ్గురు తల్లుల గురించి మనం నేర్చుకున్నాము. ప్రథమే భవిష్యత్ వర్తమానంగ మధ్యలో జోడే శ్రీ ప్రవక్తల మధ్యలో ఒక స్త్రీ మోసంగరో మా మోషే ఒక తల్లి అవరి జోహేబు దప్పరి జోహేబు లాగే అవరి హాగర్ పరి ఆమె హబాబాయి హాగర్ లాగా అవుటవుకో ఆమె సచిందా కొరిబా మనం మన జీవితాన్ని మనం సిద్ధపరచుకుందాం. నీజకు సమర్పణ వ్యక్తిపరంగా మనల్ని మనం సమర్పించుకొని తగ్గించేసుకుందాం. విధవా భవిష్యత్ వర్తమానంగర విధవా పరి ఆమె కోణో ఆ వాక్యరే ఏవం పవిత్రదారే రోగి అభిషేకరే రోగి విధవరాలకున్న స్త్రీలాగా మనం కూడా వాక్య ఆధారంగా అభిషేకానికి లోబడి ఉందాం. జోహేబు కోలానుసార్ ఆమె పవిత్రదారే రోగిబా జోహేబు ఉన్నట్టుగా పరిశుద్ధతలో వేర్పాటు చెంది ఉందాం. హాగర్ నమ్రలా సబ్మిట్లా సే ప్రకారమే ప్రభువుని హాగారు తను తాను సమర్పించినట్లుగా మనం కూడా ఏం చేద్దాం? దేవునికి సమర్పించి లోబడదాం. ఏ ప్రకారం హెబోతో అజి ఆమె హల్లెలూయా జో శక్తి అమ్మమానుగ పిల్లమానుగ విరుతరే అమ్మమానుగ మండలి విరుతరే అమ్మమానుగ పరివార విరుతరే చలంచు గురించి సేమానంగ యుద్ధ కొని విజయ ప్రాప్తబాని ముందే ప్రభు. అలాగైతే ఏ శక్తులు మన మీద మన పిల్లల మీద మన కుటుంబం మీద దాడి చేస్తారో వాటన్నిటి కూడా ఉన్మూలమై కనబడేటట్టుగా మారిపోయి జరిగిన కనబడుతుంది. దయాకరి ఆమె నిజ స్థాననే అందుకే ఒక్క నిమిషం అందరూ మీ స్థానంలో ఒక్కసారి నిలబడదాం. ఆమె ఏ వాక్యం నిక్కడరే ఆమెకు నిజకు ఒక్క నిమిషం దేవుని యొక్క సన్నిధిలో సమర్పించేసుకుందాం. పిల్లమానంగ ప్రభువుగా హస్తర సమర్పణ మన పిల్లలను నీ మనసులో వారి పట్ల తలుచుకు తీరాలి. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువుగా నిక్కడరే ఆమె కథావార్త కొయిబా ఈ రాత్రి పగటిలో పరివారకు రక్షా కరో. ఒక్క నిమిషం దేవునితో నోరు తెరిచి మాట్లాడి నీ పిల్లల్ని కాపాడుదే నా పిల్లల్ని కాపాడుదేవా అని నీ నోరు తెరిచి పగటిగా ఒక్కసారి సమస్త ప్రార్థన కొరి బాబా ఆరంభ అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయడానికి సిద్ధమండి. నీ పిల్లల పట్ల నీ కుటుంబం పట్ల శత్రు విరుద్ధ యుద్ధ కొరిబా ఏ శత్రువుని వ్యతిరేకంగా పోరాడడానికి యుద్ధం చేయడానికి తయారుగా యుద్ధ కొరిబా వాక్యాధారంగా యుద్ధం చేద్దాం. ప్రభు దైవ అభిషేక శక్తి ద్వారా దేవుడిచ్చిన అభిషేకపు శక్తి ద్వారా ప్రభువుగా నిక్కడరే ఠియాయిబా దేవుని దగ్గర లోబడేటట్టుగా తయారవుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. Praise you, Lord. అందరూ నోరు తెరిచి నీ కుటుంబం పట్ల నీ పిల్లల పట్ల ప్రార్థన చేసుకోండి. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్న నీ పిల్లల పట్ల నువ్వు భార్య కలిగి శత్రువుల చేతుల నుంచి నీ పిల్లలు కాపాడేస్తూ హల్లెలూయా హల్లెలూయా. పిల్లల మీద ప్రభుత్వం చేసిన ప్రతి అంధకార శక్తులను దేశాధిపతుల శక్తులను యేసు నామములో పట్టబడుతున్నాం. దేవుడు దాని వలన మీ పిల్లలను మిమ్మల్ని పూర్తిగా దీవెనలోకి నడిపించును గాక. ఎంతసేపు సమయాన్ని సందర్భాన్ని అవకాశాన్ని ఇచ్చి ప్రభు జీసుకృష్ణ ప్రేమ నమస్కారం ఇచ్చిన దేవుని బిడ్డలకు దేవుని సంఘానికి సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లించుచున్నాం దేవా. ప్రభు అప్పనంగా సమస్తంగా సగాదేవ దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. ఆమేన్. అందరూ కూర్చోండి. అలాగే మంచి వర్తమానం అందించిన ఆంటీని కూడా